ఎంత హనుమంతుడు గొప్పవాడైతే మాత్రం కాకినాడ కాజా తినద్దంటాడా. మేము కాకినాడ వాళ్ళం, మా ముందు హనుమాన్ చాలీసా చదవడానికి వీళ్ళది ఇంకేమో చదవని, అది చదివితే 40 నిమిషాలు పడుతుంది అంతకంటే. అలాగని వెంకటేశ్వర సుప్రభాతం మొదలైతే ఏం చేయనప్పుడు దీనికి ఏదో తోచింది, ఎందుకంటే ఏదో ఆలోచించా కొంచెం. ఎప్పుడో విన్నా తినకే కాజా సకలతమ సాజా అనుకో, తినకే కాజా అన్నాడమ్మా. కాకినాడ వాళ్ళకి కాజా తినద్దంటే కోపం రాదా? ఆత్రేయపురం వాళ్ళకి పూతరేకి తినద్దంటే కోపం రాదా? అక్కడ పండుతుంది, అది అక్కడ తయారు చేస్తారు. అందుకని హనుమాన్ చాలీసాకి మేము వ్యతిరేకం, నువ్వు చదవద్దన్న. ఇప్పుడు వాళ్ళ పాండిత్యం అంతా మన దగ్గర చూపించి ఒక గంట మింగితే అలాగా, పోనీ 2 నిమిషాలు పర్వాలా. అందుకని స్తోత్ర ప్రియుడు అంటే అర్థం ఏమిటంటే ఊరికే పొగుడుతూ కూర్చోమని కాదు, హనుమంతుడిలా మనం జీవించవచ్చు. ఆయన గొప్పదనం ఆయనకి తెలియదంటారు హనుమంతునికి, నిజానికి తెలియక కాదండి. ఆయన గొప్పవాడని ఆయన ఎప్పుడు చెప్పుకోడు, అది విషయం. ఎప్పుడు ఎవరి దగ్గర కూడా నేను ఇంత పని చేశానని చెప్పడు. ఇంత సాహసం చేసి సముద్రం దూకి వచ్చి సీతను చూశాక కూడా రాముడి దగ్గరికి ముందు హనుమంతుడి వల్ల ఆయన పిలిస్తేనే వెళ్ళాడు. ఈ కూడా ఉన్న కోతులు ముందు వెళ్ళిపోయినాయి, ముందు డబ్బులు లేనివాడు ఓడ ముందెక్కాడని ముందు వెళ్ళిపోయినాయి. మేమే చూసే, వీళ్ళెవరో చూడలా. అది హనుమంతుడు తత్వం. అందుకని నువ్వు ఇలా చేశావు, నువ్వెంత చదివావు, నువ్వెంత గొప్పవాడివి, కాస్త నాకు ఈ పని చేసి పెట్టు అంటే ఆయనకి ఆయన శక్తి ఒక్కసారి పోయింది. ఆయన శక్తి గురించి ఎప్పుడు ఆలోచించరా. నేను అనే పదార్థం ఆయనలో లేదు. ఆ నేను స్థానంలో ఉన్నది రామచంద్రమూర్తి. అక్కడ జీవుడు లేడు, కేవలం దేవుడే ఉన్నాడు. నేను హనుమంతుడిని, నేను కోతిని, నాకు తోక ఉంది, నేను ఒక శరీరం ఉంది అనే విషయ స్పృహలో ఉండడు ఆయన. మనం ఎప్పుడు అదే స్పృహలో ఉంటాం, మనలో దేవుడు ఉండడు. ఆయనకు ఆ స్పృహ ఉండదు. నేను నాది ఈ రెండు నశించిన వాడే నిజమైన అద్వైతి. నిజమైన అద్వైతి ఎవరైనా ఉంటే ఆంజనేయ స్వామి ఒక్కడే. ఆయనకి నేను నాది అనే మాటలు ఉండవు. నాది అనడానికి ఆయనకి ఏమో సంసారం లేదు, కనీసం వస్త్రధారణ కూడా ఉన్నదేదో తప్పితే ఇంకేం అక్కల ఆయనకి. ఇంకేముంది నాది? నేను అనేది ఆయన వదిలేసి ఎప్పుడు నేను స్థానంలో రాముడిని పెట్టాడు. ఇంకా నేను నాది రెండు లేనివాడు జీవుడు ఎందుకు అవుతాడండి? దేవుడు అవుతాడు. కానీ అది హనుమంతుడు స్తోత్ర ప్రియుడు. చెప్పాలి ఆయన గొప్ప, ఆయన చెప్తే కానీ తెలియదు అంటే, ఎందుకంటే ఆయన గొప్ప ఆయన మర్చిపోయాడు, వదిలేశాడు ఆ విషయాన్ని. అందుకని మనకు కాస్త ఏదైనా జరగాలి అంటే, నాయన నువ్వు ఎంత గొప్పవాడు అయ్యా, అలా హనుమాన్ చాలీసాను ఉండవు, ఉన్న మాటలు ఇవే. నువ్వు అంత చేసావు, ఇంత చేసావు, అంత చేసావు అని ఏదో అంటే, సరే ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు అంటాడు ఆయన. అదేదో చేస్తాడు. అందుకని ఆ స్తోత్రాలు అలా పుట్టాయి. అందుకని ఇక్కడ హనుమంతుడిని ప్రత్యేకించి చెబుతున్నారు జాంబవంతులు మొదలైన వాళ్ళందరూ. ఉదయం సూర్యుని నుండి ఉదయ సూర్యుని దొట్టి అస్తమయ సూర్యుండైన దాకన్ సమల్ చదువన్ తోజన మిన్నునందు ఎవనికో సాధ్యము తాను అట్టి నీకిది ఏ పాటిది గోటి పాటిది, అట్టి నీకిది ఏ పాటిది గోటి మీద పని, మమ్మీ అల్పవారాసి ఎందు అదయత్వంబున ముంపకే సకల విద్యాభారతి మారుతి. ఈ మాట్లాడడంలో కూడా జాంబవంతుడు తెలివి చూడండి. ఒక్కొక్క జీవ లక్షణం అంటారు విశ్వనాథ్ వారు. ఒక జీవి లక్షణం అంట వాడు వేసిన వేషంలో, వాడు మాట్లాడే మాటలో, వాడు కట్టిన ఇంట్లో కనపడుతుందట. ఒక్కొక్కడు ఇల్లు చూడగానే ఇదో కవి ఇల్లు, ఇదో చిత్రకారుడు ఇల్లు అని గ్రహిస్తామండి. వాడు అందులో ఏదో చేస్తాడు. ఒక జీవలక్షణం. జాంబవంతుడు జీవలక్షణం ఏమిటంటే ఎదుటివాడిని పొగిడినా సరే తన అల్పత్వాన్ని అంగీకరించడు. వాడి జీవలక్షణం అది. హనుమంతుడిని ఎంత పొగిడినా సరే ఏమంటున్నాడంటే ఇక్కడ మమ్మీ అల్పవారాశి ఎందు, అల్పవారాశ అయితే నువ్వు దూకరాదు. అల్పవారాశి అంటే చిన్న సముద్రం. చిన్న సముద్రం రాయడం ఏమిటండి విశ్వనాథ వారు. జాంబవంతుడు ఆ మాట అనడం ఏమిటండి? చిన్న సముద్రం అయితే వెంటనే మామూలుగా ఏమంటాడు మనబోడిగాడు అయితే నువ్వే దూకు, నేనెందుకు, చిన్న పని నాకు, పెద్ద పని నీకేమిటి అంటాడు. కానీ అందులోనే వ్యంగ్యం ఏమిటి అంటే ఎంత బతికి ఇంటి వెనకాల చావడం అంటారే, అలాగే మేము చేసిన ఘనకార్యాలు ఏవో చేశాను అయినా దూకలేక ఈ సముద్రం మధ్యలో పడి చేస్తే ఎంత బతికి జాంబవంతుడు సముద్రం మధ్యలో పడ్డాడంటారు. పరువు పోతుంది నాయన, మమ్మల్ని ఎందుకు ఆ పని చేయకు, అదేదో నువ్వు పని చేయి, మేము సుఖంగా కూర్చుంటాం అని చెప్పడం 2 అర్థాలు వచ్చేలా రాశారు. ఎందుకంటే జాంబవంతుడికి ఓటమి, తక్కువదనం అంగీకరించడం ఇష్టం ఉండదు. హనుమంతుడు అంత భక్తుడు కాదు, హనుమంతుడు అంత నిస్వార్థపరుడు కాదు జాంబవంతుడు. అతనికి యుద్ధం చేయాలనే కాంక్షలు ఇవన్నీ బాగా ఉన్నాయి. రాముడితో కృష్ణావతారంలో యుద్ధం చేసిన పెద్ద మనిషి. మమ్మీ అల్పవారాసి ఎందు అదయత్వంబున ముంసకే. ఈ సముద్రం నా దృష్టిలో చాలా చిన్నది, దీన్ని దూకేయచ్చు, కానీ చచ్చిపోతామేమో అని భయంగా ఉంది, దూకలేవేమో. అందుకని ఇందులో చచ్చిపోయే పరిస్థితి మాకు ఎందుకు తెస్తావయ్యా, మా మీద దయ లేకుండా, సకల విద్యాభారతి మారుతి. అన్ని విద్యలకి ఆధారమైన వాడివి, నవ వ్యాకరణ పండితుడివి అని విశ్వనాథ వారు సుందరకాండ ప్రారంభిస్తున్నారు. ఆ మాట అందుకున్నాడు స్వామి. నేను దూకడానికి ఇది సరైన పర్వతం కాదు అన్నాడు. నేను దూకితే ఇది తట్టుకోలేదు ఆయన శక్తి అంతా ఆయన గుర్తొచ్చిందో సార్. హనుమంతుడు అనేటువంటి శరీరం కలిగిన జీవికి ఎంత శక్తి ఉందో అంత శక్తి గుర్తొచ్చింది. అంతకుముందు వరకు ఈ శరీరం
రాముడు ఉన్నాడు, హనుమంతుడు లేడు. హనుమంతుడనే ప్రత్యేకమైన పేరు కలిగిన వ్యక్తి లేడు ఆయన దృష్టిలో, రాముడే ఉన్నాడు. అంతా రామమయం. హనుమంతుడు అంటేనే రామమయం. ఇప్పుడు మళ్ళీ కాస్త ఆ రామ కార్యం కోసం హనుమంతుడనే ప్రత్యేక జీవిని నిద్ర లేపాల్సి వచ్చింది. ఆ హనుమంతుడనే జీవికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఎందుకంటే రుద్రవీర్య సముద్భవ, శివుడికి ఉండేటువంటి శక్తి ఉంటుంది. ఇంద్రుడి వరాలు ఉన్నాయి, బ్రహ్మదేవుడి వరాలు ఉన్నాయి, వాళ్ళ అమ్మ యొక్క ఆశీర్వచనం ఉంది, అంజనాదేవి యొక్క ఆశీర్వచనం, కేసరి ఆశీర్వచనం ఉంది, వాయుపుత్రుడుగా వాయువు అంత బలం ఉంది. ఇవన్నీ ఎక్కడికి పోతాయండి? ఇవి ఆ జీవ లక్షణాలు. అందులో మంచివి ఉంటాయి, మనకి చెడ్డవి ఉంటాయి. హనుమంతుడు కానీ మంచివి ఉన్నాయి, అదృష్టవంతుడు. కాబట్టి ఆ హనుమంతుడు అనే ప్రత్యేక జీవుడిని మేలుకొలిపాడు. ఇక నువ్వు చూపించాలి అబ్బాయి నీ ప్రతాపం అని. ఇక ఆయన పౌరుషంగానే ఉంటాడు. ఇక్కడ రాముడు సమస్య కాదు, హనుమంతుడు సమస్య. ఇక్కడ వ్యక్తమయ్యేది హనుమంతుడిలో ఉండే రాముడు, దేవుడు బలపరాక్రమాల రూపంలో వ్యక్తం అవుతాడు. ఎందుకంటే ఇక్కడ అది అవసరం. అవసరమైన చోట అంత బలాన్ని, అంత పరాక్రమాన్ని మనం చూపించాలి. అందుకే ఆయన ఉదాహరణ. అందుకని నేను దూకడానికి ఈ పర్వతం సరిపోదు, మహేంద్ర పర్వతం మీదకి వెళ్ళవలసిందే, మీరు తప్పుకోండి అన్నాడు. అక్కడి నుంచి ఒక్కసారి అదో చిన్న గుట్ట, ఆ సముద్రం దగ్గర లేదు, కొంచెం దూరంగా ఒరిస్సా తీర ప్రాంతంలో ఉంది మహేంద్ర పర్వతం. ఇప్పటికీ మ్యాప్ పాయింటింగ్లో దాన్ని గుర్తించారు. తర్వాత అక్కడి నుంచి దూకే, వెళ్ళింది లంకకే, కానీ దూకింది ఒరిస్సా దగ్గర నుంచి. తర్వాత పరిశోధనలో కూడా ఒరిస్సా దగ్గర ఉండే సాగర తీరంలో కింద మహేంద్ర పర్వత ఛాయలు రామాయణంలో వర్ణించినటువంటివి కొన్ని కనబడ్డాయి. దాన్ని బట్టి కూడా రామాయణం యథార్థం, హనుమంతుడు దూకింది యథార్థం అనే విషయం తర్వాత కాలంలో రుజువైంది. కాకపోతే అవన్నీ నాసా వారి పరిశోధనలో బయటపడతాయి. అప్పుడు కానీ మనం నమ్మం. రాముడు కట్టిన వారధి కూడా బయటపడింది. ఇటీవల మీరందరూ చూసే ఉన్నారు. ఒక ఏడాది క్రితం నుంచి అదే గొడవ. అంతా ఆ ఇటకలు కూడా బయటపడ్డాయి, నీళ్ల మీద తేలడం కూడా బయటపడింది. హనుమంతుడు దూకడము బయటపడింది, ఒరిస్సా దగ్గర మహేంద్ర పర్వతం ఛాయలు ఉండడము బయటపడింది. రామాయణ కాలంలో ఉంది, తర్వాత కాలంలో అది సముద్రంలో కలిసిపోయింది. పరిణామాలు ఎన్నో జరిగాయి. అందుకని అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఒక్కసారిగా తన శరీరాన్ని పెంచి దూకుతున్నాడు లంక మీదకి. ఒక్క దూకులో వెళ్ళిపోవాలి, మధ్యలో మళ్ళీ విరామాలు విశ్రాంతులు కుదరవు. ఇంకా ఆ దూకిన విధానాన్ని చాలామంది చాలా రకాలుగా వర్ణించారు. విశ్వనాథ వారు పరమ కవితామయంగా అంతటి వీరుడు దూకినప్పుడు భయంకరమైన ఘట్టాలు జరగడం సరే. పాములు చచ్చిపోయినాయి, తోడేళ్లు చచ్చిపోయినాయి, వృక్షాలు లేచిపోయినాయి, పైకి కొండ కింద పడిపోయింది. ఇవన్నీ చాలామంది వర్ణించారు, వాల్మీకి సహా. విశ్వనాథ వారి ప్రత్యేకత ఉండాలి కదా. ఆయన ఒక సున్నితమైన విషయాన్ని గమనించాడు. ఆయన పరమ కపీశ్వరంఘ్రియుగ వారిజ ఘట్టన జాత లంఘనత్వర, పరమ కపీశ్వరంఘ్రియుగ వారిజ ఘట్టన జాత లంఘనత్వర కుదిలింపగాబడి, పరమ కపీశ్వరంఘ్రియుగ వారిజ ఘట్టన జాత లంఘనత్వర కుదిలింపగాబడి, విదారణ భాగ్దళ శేఖరంబులై, విదారణ భాగ్దళ శేఖరంబులై, విరిసిన ఎట్టి కోకనద విభ్రమవార్నిధియై, విరిసిన ఎట్టి కోకనద విభ్రమవార్నిధియై, మహేంద్రభూధరపతి మహేంద్రభూధరపతి, వెయ్యి కన్నులను దాలిచే అద్భుత దర్శన స్పృహన్. మహేంద్రభూధరపతి వేయి కన్నులను దాలిచే అద్భుత భూధర స్పృహన్, అద్భుత దర్శన స్పృహన్. మహేంద్రుడనే పర్వతం హనుమంతుడు దూకితే జరిగిన ఒక చిన్న పరిణామం వల్ల ఈ దృశ్యం మళ్ళీ చూడలేం. దీని గిన్నీస్ బుక్కులు, ఏ రికార్డు బుక్కులు సరిపోవు దీనికి. ఇది పర్వతం స్వయంగా నామించి దూకుతుంటే నేనే చూడకపోతే ఎలాగా అని మహేంద్ర పర్వతం 1000 కళ్ళతో చూసిందిట. పర్వతానికి 1000 కళ్ళు ఉంటాయా? పర్వతాల రెక్కలు నరికేసిన ఇంద్రుడికి 1000 కళ్ళు ఉంటాయి. కానీ కవి తలుచుకుంటే ఎవడికి ఏదైనా రప్పించగలడు, ఎవడికి ఉన్నదానైనా పోగొట్టగలడు. కవిత్వంలో ఉండే శక్తి అది. అందుకని మహేంద్ర పర్వతానికి ఇక్కడ 1000 కళ్ళు ఇచ్చాడు. ఎలాగయ్యా? పరమ కపీశ్వరంఘ్రియుగ వారిజ ఘట్టన జాత లంఘనత్వర. ఎంత కపీశ్వరుడైనా, ఎంత మహాత్ముడైనా, ఎంత బలంగా, ఎంత బండగా దూకినా స్వామి పాదాలు పద్మాలే. ఆయన కూర్చుని ఉన్నా, నిలబడి ఉన్నా, ఏ ధ్యాన భంగిమలో ఉన్నా, వాటి నిండా రోమాలు కనపడుతూ ఉన్నా మీరు స్వామి పాదాలను చూడండి. పద్మాలు ఎలా ఉంటాయో అంత సుకుమారంగానే ఉంటాయి. పద్మాల లాంటి పాదాలట. వారిజ ఘట్టన జాత, అవి ఒక్కసారి అలా భూమి మీద ఇలా అని ఇలా లేచట్టాయి. ఆ లేచినప్పుడు ఒక్కసారి పర్వతం కదిలిందిట. లంఘనత్వర, ఆ దూకడంలో ఉండే వేగం కారణంగా పర్వతం కదిలింది. కింద కొండ చర్యలు కూడా కదులుతాయి కదా, కదిలేయట. అలా కదిలితే జరిగింది కుదిలింపగాబడి. కుదిలైపోయాడు అంటారంటే ఒకసారి ఇలా పట్టుకుని కుదపడం. ఆయన ఒక్కసారి ఇలా లేచేసరికి పైకి పర్వతాన్ని కుదిపినట్టయింది. కుదిలింపగాబడి
విదారణ భాగ్దళశేఖరంబులై విరిసిన ఎట్టి కోకనద విభ్రమ వార్నిధియై. దానికి చేర్చి సముద్రం ఉంది. సముద్రంలో కలువలు పద్మాలు ఉండే అవకాశం లేదు. మనం ఇదివరకే చెప్పుకున్న అవి నదులలోనే ఉంటాయి. కానీ కొండల మించే నదులు, కొండల్లోంచే నదులు పుడతాయి, కొండ చర్యల మీద ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడ చిన్న చిన్న నీటి పడియలు, చెరువులు, చలమలు ఉంటాయి. కొండ చర్యల మీద ఉండేటువంటి నీటి పడియల్లోనూ పైనుంచి వచ్చేటువంటి నదులలోనూ ప్రవాహాలలో పద్మాలు ఉన్నాయట. ఆ పద్మాలన్నీ పర్వతం కుదపడం కారణంగా అప్పటికప్పుడు కొద్దిగా ఇంకా సేపు ఉన్నాక విచ్చుకుందాంలే, ఇంకో అరగంట పోయాక విచ్చుకుందాంలే అనుకున్న పద్మాలన్నీ ఇప్పుడు ఒక్కసారిగా కొండ చర్యల దగ్గర కలువల్లో విచ్చుకున్నాయట, చెరువుల్లో. ఆ విచ్చుకున్న పద్మాలు ఒక్కసారిగా అనుకోకుండా విచ్చుకున్న స్థితి చూస్తే ఈ మహేంద్ర పర్వతమే పద్మాల్లాంటి తన 1000 కళ్ళు తెరిచి హనుమంతుడు సముద్రాన్ని దాటే దృశ్యాన్ని చూస్తున్నాడా అన్నట్టుగా ఉంది అని విశ్వనాథ భావన చేశారు. మహాకవిత్వం అంటే ఇది ఎంతసేపు భయంకరమైన దృశ్యాలు చెప్పడమే కాదు, సున్నితమైన దృశ్యాలు కూడా చూడాలి. అందులో ఎంత హింస జరిగింది, ఘోరం జరిగింది అనుకున్నా అక్కడ కొన్ని కరుణామయమైన దృశ్యాలతో పాటుగా కమనీయమైన దృశ్యాలు కూడా ఉంటాయని జీవితాన్ని నువ్వు చూడగలిగితే. ఒక రమణీయమైన దృశ్యాన్ని చూశాడు ఆయన. విదారణ భగ్దళ శేఖరంబులై విరిసిన ఎట్టి కోకనద విభ్రమ వార్నిధియై. ఆ కోకనదాలు ఇలా విరిసేసరికి ఆ కొండ కదిలింది కదా మొత్తం, ఆ కదలకి వార్నిధి చలించిందర, విభ్రమ వార్నిధి. సముద్రం ఒక్కసారి చలించిందర, ఇలాగా ఏదో సునామీ వచ్చిందా అన్నంత పని అవుతుంది. ఈలోపు ఆ పద్మాలు విచ్చుకున్నాయి. కొండ చర్యల్లో ఉండే చెరువుల్లోనూ నదుల్లోనూ ఉండే మొత్తం పద్మాలన్నీ విచ్చుకుంటే ఈ మహేంద్ర పర్వతం 1000 కళ్ళతో చూస్తోందేమో. మహేంద్ర భూధరపతి 1000 కన్నులను దాలిచే అద్భుత దర్శన స్పృహన్. వీరంతా 4 రోజులుగా సుందరకాండ ఎప్పుడు మొదలెడతారు, ఆయనేశ్వరం గురించి ఎప్పుడు చెబుతారు, దూకడాన్ని గురించి ఎప్పుడు చెబుతారు అని ఎదురు చూడటంలా మరి స్వయంగా దాని మీద నుండే దూకాడు కదా. మహేంద్ర పర్వతం ఎంత ఎదురు చూస్తుందండి, ఎంత పవిత్రమైంది. లేకపోతే దాని పర్వతం పేరు ఎవడు చెప్పుకున్నాడు ఇక్కడ? రామాయణంలో హనుమంతుడు దూకడానికి ఉపయోగపడకపోతే మహేంద్ర పర్వతానికి ఇంకో గొట్టకి తేడా ఏముందండి? హిమాలయ పర్వతం అంటే పార్వతీదేవిని కంది ఈశ్వరుడికి మావగారు, ఆయన గురించి అందరూ చెబుతారు. ఈ మహేంద్ర పర్వతం గురించి ఎవడు చెప్తాడు? హనుమంతుడు దూకబట్టే చెప్పాడు. మహేంద్రో మలయ సఖ్యక వృక్షవాన్ గంధమాధనక వింధ్యశ్చ పారియాత్రశ్చ సప్తైతే కుల పర్వతాక. మహేంద్రము, మలయము, సఖ్యము, వృక్షవంతము, గంధమాదనము, వింధ్యము, పారియాత్రము, ఇవి 7 సప్త కుల పర్వతాలు. హనుమంతుడు దూకడానికి ఎంచుకున్న పర్వతం అది. ఎందుకంటే మన పక్కన ఉండే మెట్ట మీ పక్కన ఉండే గుట్ట మించి దూకితే నగరం నాశనం అయిపోవడం తప్ప పని జరగదు. అందుకని అటువంటి మహావీరుడు దూకడానికి కూడా కుల పర్వతాన్నే ఎంచుకుంటాడు. ఆయన ఆయుధం వేస్తే ఓ పెద్ద పర్వతాన్ని తీసి వేస్తాడు, కానీ ఊరికే గులకరాయి తీసి విసరడు ఎవడి మీద. అది ఎవడికి తగలనో తగలు, దీనికి ప్రయోజనము లేదు. ఆ స్థాయి మనుషులు పనులన్నీ ఆ స్థాయిలోనే చేస్తారు. అందుకే నేను కుల పర్వతం మించి దూకుతాను కానీ మామూలు చిన్న చిన్న గుట్టలు నాకు దేనికి అని వెళ్ళి ఆ పర్వతం మించి ఒక్క దూకితే ఆ కొండ చర్యల్లో ఉండే కలువలు తామరపూలన్నీ విచ్చుకుంటే మహేంద్ర పర్వతం. పైగా మహేంద్ర పర్వతం అనగానే వచ్చిన ఆలోచన ఇది, మహేంద్రుడికి 1000 కళ్ళు ఉంటాయి. కవికి ఆలోచన ఎలా వస్తుంది అంటే నేను కవినే కాబట్టి చెబుతున్నా, మహేంద్రుడికి 1000 కళ్ళు ఉంటాయి కాబట్టి మహేంద్ర పర్వతం అనగానే విశ్వనాథ వారికి వీడికి కూడా 1000 కళ్ళు కల్పిస్తే బాగుంటుంది అనిపించింది. ఆ రకంగా కల్పించాడు. కవి తలుచుకుంటే సుఖాన్ని దుఃఖం చేస్తాడు, దుఃఖాన్ని సుఖం చేస్తాడు, దేనిలో ఏదైనా చూపిస్తాడు. మనకి మహత్తరమైన కవిత్వం అంటే అది. అక్కడి నుంచి అలా దూకాడు హనుమంతుడు. అంతే ఒక్కసారి ఆ దూకడంలో వెడుతుంటేనే 3 రకాల ఆటంకాలు ఎదురయ్యే మీరు గమనించండి. 1 మైనాకుడు, 2 సురస, 3 సింహిక. ఇక్కడ లోతైనటువంటి భగవతత్వం ఉంది. సరిగ్గా రాముడు విశ్వామిత్ర వెనకాల రామలక్ష్మణులు ఇద్దరూ వెళ్ళినప్పుడు ముందు కలిసింది తాటకని, తర్వాత కలిసింది అహల్యని, తర్వాత కలిసింది సీతని. తాటకని సంహరించాడు, అహల్యని సంస్కరించాడు, సీతని స్వీకరించాడు. అప్పుడు మనం చెప్పుకున్నాం సత్వరజస్తమో గుణాలకి సంబంధించినవి. తాటక తమో గుణం కాబట్టి సంహరించాడు. అహల్య రజోగుణానికి ప్రత్యేక పోటీ, చురుకుదనం, అందులోనే మంచి చెడ్డ కాబట్టి అవన్నీ సంస్కరించాడు, రాతిని నాతిగా మార్చాడు. సీత పరమసత్వగుణ స్వరూపిణి, ఒక్క లోపం కూడా మనం ఎంచలేం. ఆవిడ్ని మెళ్ళో దండేసి స్వీకరించాడు, శివధనుస్సు భంగం చేసి స్వీకరించాడు. అక్కడ రజసత్వ తమో గుణాల విభ్రమం నుంచి రాముడు ఏ రకంగా తప్పుకున్నాడో చెప్పుకున్నాం. సరిగ్గా రాముడికి ప్రతిమానమైన జీవుడు హనుమంతుడు. ఇక్కడ మళ్ళీ ఆయనకి 3 ఆటంకాలు. ఈ 3 కూడా సాత్విక ఆటంకం, రాజసాటంకం, తామసాటంకం. 3 ఆటంకాల్లో ఉండే ప్రత్యేకత ఏది? ముందు మైనాకుడు ఎదురయ్యాడు. మైనాకుడు ఏమన్నాడంటే, ఎదురై హనుమంతుడితో యుద్ధమేం చేయాల, ఆగమల్లా, నాయనా
చాలా మంచి పని చేస్తున్నావు, అలసిపోయి ఉంటావు, నేను పర్వతాన్ని కాసేపు నా మీద విశ్రాంతి తీసుకో, బోళ్ళు ఫలవృక్షాలు ఉన్నాయి, బోళ్ళు పళ్ళరసాలు దొరుకుతాయి, హాయిగా సేవించి వెళ్ళు అన్నాడు. హనుమంతుడు ఏం చెప్పాడు? హాయిగా సేవించచ్చుగా, మన బోటుగాడైతే 2 రోజులు రిప్పేస్తాం, అక్కడ కూర్చుని ఉన్న పని మర్చిపోతాం, ఇదే బాగుందని అక్కడ ఉండిపోతాం కూడాను. అందుకని హనుమంతుడు చాలా మర్యాదగా చెప్పాడు, నాయనా నీకు నా మీద ఎంతో ప్రేమ ఉండొచ్చు, నువ్వు ఆతిథ్యం ఇవ్వచ్చు, కానీ నేను సత్వరమైన పని మీద పెడుతున్నాను. ఒక ఘనకార్యాన్ని సాధించడానికి పెడుతున్నాడు, మధ్యలో ఇలాంటి మర్యాదలు పెట్టుకోకూడదు. పెట్టుకోకపోవడంలో హనుమంతుడు 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, బద్ధకం వస్తుంది. ఇప్పుడు పైగా దూకినప్పుడు చేసిన ప్రయత్నం చేశాడు కదా, మళ్ళీ చేయాలి అంత ప్రయత్నం. ఒక్క దూకులో అక్కడికి వెళ్ళిపోవాలి, మళ్ళీ ఆగితే బ్రేకు పడిందంటే బండికి మళ్ళీ పైకి లాగడానికి ఇంకాస్త పెట్రోల్ ఖర్చు అవుతుంది. మన కారులోనే తెలుసు ఆ విషయం. మళ్ళీ అంత ప్రయత్నం చేయాలి. రెండోది, వీడు చేయనిస్తాడని ఏమిటండి, కొంతమంది మంచి వాళ్ళే మన పనులకు ఆటంకం అవుతారు. అనుకూల శత్రుత్వం అంటారు దీన్ని. మన బంధువుల్లోనే ఉంటారు. మనం బాగుపడడం ఇష్టం లేక, నీకు ఈ ఉద్యోగం ఏట్రా, ఇంకా గొప్పది వస్తుంది, ఇది మానే అంటాడు. అసలు ఏమీ రాకుండా ఉండడం వాడికి కావాలి. ఉన్న ఉద్యోగంలో చేరనివ్వడం, దిక్కుమాల సలహా పడుతుంది. నీ మీ నాన్న పొజిషన్ ఏంటి, నువ్వేంటి, అసలు నీ ఉద్యోగంలో చేర తీసే అంటాడు వాడు. అంటే వీడు మానేస్తాడు. అప్పుడు వెళ్ళి బయటికి వెళ్ళి, వాడు అలా మానేసాడు చూసాడు, వాడు అంతే అంటాడు వాడు. ఎందుకంటే మనకి మంచి ఉద్యోగంలో చేరడం, మనం స్థిరపడడం వాడికి ఇష్టం లేదు. బంధువుల్లో ఉంటారు ఇలాంటి వాళ్ళు, మిత్రుల్లో ఉండరు. పళ్ళ రసాలు పాయసాలు అని తాగడం మొదలెడితే వాడు మాట్లాడతాడు టాపిక్ ఏమిటి, ఎందుకయ్యా పెడుతున్నావు, డోంట్ థింక్ అదర్వైజ్, జస్ట్ అడుగుతున్నాను అంటాడు. అంటే సీత అండి అన్వేషణ, ఎవరు మీ మేనత్త కూతురా అంటాడు. కాదంటే, మరి ఇంకెవరో, ఏమో వదినగారా, తల్లా, ఏమీ లేని దానికోసం పెడుతున్నావా, ఇదివరకు మా మేనమామ ఒకటి ఇలాగే వెళ్ళి ఏమయ్యాడో తెలుసా, నువ్వు స్టోరీ చెబుతాడు. పనికి మాలిన కథ. దాంతో ఉన్నవాడికి ఏమనిపిస్తుంది, అనవసరం ఏమో వెళ్ళడం. నిజానికి రాముడు మనకి ఏమవుతాడు, పొద్దున్నే ఎదురవ్వడు కూడా, దారిలో కూడా ఎదురవ్వడు. రాముడు ఏమవుతాడు, ఏమీ అవ్వడం. సీత అంతకంటే అవ్వదు. ఇంతవరకు ఆవిడ చూడనే లేదు. నేనెందుకు ఇంత రిస్క్ తీసుకోవడం, ఇబ్బంది లేకుండా, ఏమిటాయా ఈ పాటికి పెళ్లి చేసుకుంటే 6 పుట్టేవారు, అనవసరంగా సముద్రం దూకుతావు, పెళ్లి చేసుకుంటే సముద్రం దూకడమేగా అని చెప్తాడు. ఏదో చెప్తాడు, మొత్తం మీద ఆపేస్తాడు పని. దీన్నే అనుకూల శత్రుత్వం అంటారు. ఒక ముఖ్యమైన పని మీద మనం వెడుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆకూడదు. ఓ 2 లక్షల రూపాయలు తీసుకుని బ్యాంకులో వేయడానికి వెడుతున్నారు మీరు, తిన్నగా బ్యాంకుకి వెళ్ళాలి, వేసేయాలి. మధ్యలో టీ కొట్టు దగ్గర ఫ్రెండ్ ఒకటి కనపడదు, చాలా కాలం ఏదైనా కలిసి రండి అంటే టీ తాగుదాం అంటాడు. ఈ బ్యాగ్ అక్కడ పెట్టి నువ్వు టీ తాగుతావు, తర్వాత టీ ఉంటుంది, బ్యాగ్ ఉండదు. ఇంక నువ్వు వాడిని అనుకున్న ఉపయోగం, నువ్వు అనవసరంగా పిలిచావని నీకే బుద్ధి లేదు. నువ్వు బ్యాంకు పని మీద పెడుతున్నప్పుడు లక్షలు కూడా పెట్టుకుని వెళ్ళినప్పుడు, బంగారం లాకర్ పని మీద వెళ్ళినప్పుడు ముందు ఆ పని చూసేసుకోవాలి. తర్వాత నువ్వు టీ తాగు, వీలైతే విషం తాగు, అది వేరే విషయం. వీటిని సాత్విక ఆటంకాలు అంటారండి. మంచిగా వచ్చే ఆటంకాలు, మనకు ఆటంకాలు. మన బంధువుల్లో ఉంటారు, అలాగే మనం చేసే మంచి పనులు కొన్ని చేయనివ్వరు, మనకి పేరు రావడం వాళ్ళకి ఇష్టం లేదు, అంతే. అందుకని హనుమంతుడు అవన్నీ ప్రస్తావించాల. నేను చెబుతున్నా మనకు ఉపయోగపడాలి కాబట్టి. భుజం మీద ఇలా చెయ్యేసి, నాయన ఇగో ఇలా చెయ్యేసి అనగా నీ మీ దగ్గర ఉన్నట్టే అనుకో, ఇక తప్పుకో, నేను చాలా ముఖ్యమైన పని మీద ఎడుతున్నా. అడ్డంగా ఉంటే ఓ గుద్దుతాడు, అనుమానం లేదు. అందుకని వాడు మర్యాదగా తప్పుకున్నాడు. ఈ మైనాకుడు గొప్ప కృతజ్ఞత. మైనాకుడు తండ్రి హిమవంతుడు, పార్వతీదేవికి స్వయంగా తమ్ముడు ఈ మైనాకుడు. ఇంద్రుడు పర్వతాల రెక్కలన్నీ ఖండించాడు ఒకప్పుడు, అప్పుడు హిమవంతుని రెక్కలు కూడా ఖండించాడు. మైనాకుని రెక్కలు ఖండించేలోగా వాడు పారిపోయాడు. ఆ పారిపోయి సముద్రంలో దూకే ప్రయత్నం చేశాడు. అప్పుడు వాలుగాలి వీచి వాయుదేవుడు ఆయనకి సహకరించాడు. అందువల్ల వాయుదేవుని పట్ల కృతజ్ఞత. తండ్రికి చేయాల్సిన ఉపకారం చేయలేకపోయినా కొడుక్కైనా చేద్దాం అని హనుమంతుడికి ఉపకారం చేసే ప్రయత్నం చేశాడు. మైనాకుడికి దురుద్దేశం లేదు, కానీ ఆగితే ఉద్దేశాలు మారే అవకాశాలు ఉన్నాయి. అందుకని హనుమంతుడు చాలా తెలివైన వాడు. మన జీవితంలో కూడా మనం సాత్వికమైన ఆటంకాలు కూడా తట్టుకుని ముందుకెళ్ళిపోవాలి తప్ప, మన వాడు పిలిచాడుగా 2 రోజులు ఇక్కడ ఉందామని మకాం వేయకూడదు. ఇదే తెలివి తక్కువ పని శల్యుడు చేశాడు భారతంలో. పాండవులకు సాయం చేద్దామని పెడుతుంటే దుర్యోధనుడు మధ్యలో ఆపాడు. అక్కడ మందు, చిందు, విందు, పొందు, ముమైతకాయన డ్యాన్సు అన్నీ పెట్టాడు. అక్కడ మనవాడు పడిపోయాడు. ముఖ్యంగా 4 సీసాలు పెట్టాడు. సీసా చూస్తే మనవాడికి ఇంక ఒళ్ళు తెలియదు, అంతే, అన్నీ ఉన్నాయి అక్కడ. పడిపోయాడు. అప్పుడు వెంటనే ఆ తాగుళ్ళలో ఉండగా బాబు మామ నాకు వరం ఏమిట్రా, నేను పాండవుల తరఫున యుద్ధం చేయను, నా తరఫున యుద్ధం చేయను. ఓకే అన్నాడు. చచ్చినట్టు తెచ్చాడు. 18 రోజులు చేసి ధర్మరాజు చేతిలో తెచ్చాడు. రామాయణం భారతం 2 పోల్చుకుంటే అర్థమవుతుంది. ఇటువంటి ప్రమాదాలు ఉంటాయి కాబట్టి హనుమంతుడు ఆగల. శల్యుడిలాగా ఆగి ఉంటే పరిస్థితులు మారి ఉంటాయి. హనుమంతుడు కాబట్టి మారవు, కానీ అసలు అవకాశమే ఇవ్వకూడదు, అంతే. తర్వాత ఇంకా ముందుకు వెడుతున్నాడు. సురస, ఇది రజపరమైన ఆటంకం, రజోగుణమైన ఆటంకం, పోటీ. ఇక్కడ సురస ఎదురైంది, ఇంత నోరు తెరిచింది. నా అనుమతి లేకుండా నన్ను దాటకుండా ఎవడో వెడతాడా అని అలా నోరు తెరిచింది. అక్కడికి ఈయన కాసేపు ఆగాడు. నా దారి నన్ను వెళ్ళనయ్యమ్మా, సీతాదేవి అన్వేషణ కోసం పెడుతున్నా, నాకు ఏమి నిన్ను చంపే ఉద్దేశం నాకేం లేదు. తేడా చంపుతాం, అది వేరే విషయం, కానీ నిన్ను చంపే ఉద్దేశం నాకేం లేదు అని అంటే, అలా కాదు,
ఇక్కడ ఏ జీవి కూడా నా శరీరంలో ప్రవేశించి బయటికి వెళ్ళాలి తప్ప వెళ్ళడానికి వీలేదు. నా నోట్లో ప్రవేశించకుండా ఏ జీవి బయటికి వెళ్ళలేడు. ఈవిడ ఇగో ఆయనకి అర్థమైంది. ఓ నీ నోట్లో ప్రవేశించి బయటికి వెళ్ళాలి, నీ చివరి కోరిక అదే కదా, తీర్చేద్దాం, దానికి ఏముంది అని ఆవిడ 50 అడుగులు నోరు ధరిస్తే ఈయన 100 అడుగులు చేశాడు శరీరం. ఆవిడ 200 అడుగులు చేసింది నోరు, ఈయన 300 అడుగులు చేశాడు. ఆవిడ 400 అడుగులు చేసింది, ఈయన 1000 అడుగులు చేశాడు. ఆవిడ 2000 అడుగులు చేసింది. అప్పుడు ఒక్కసారిగా బొట్టన వ్రేలి ఎంత పొడవుంగని. తెలివికి మారు పేరండి ఆంజనేయ స్వామి అంటే. ఎప్పుడు జీవితంలో ఎదగడం ఒక్కటే కాదు, అవసరమైతే ఒదగాలే. ఒదగడం అనేది అవమానం కాదు. ఎంత ఎదిగావో అంత ఒదిగితే లోకం నీకు దండం పెడుతుంది, సాష్టాంగ నమస్కారం చేస్తూ. నేను ఎదిగిన వాడిని ఎదిగినట్టే ఉంటా, దిగడం నాకు అలవాటు లేదంటే ఎవడో తలకాయ వేసేస్తాడు. అవసరమైన చోట దిగాలి, ఎంత చిన్నవాడుగానైనా మారాలి. అందుకే మరగుజ్జు వాళ్ళని కూడా ఎప్పుడూ ఆక్షేపించకూడదు, వాళ్ళు భగవత్ స్వరూపులే. స్త్రీ పురుషులు కానీ నపుంసకులను కూడా మనం తరచు మాటల్లో విమర్శిస్తాం, తిడతాం. చేతకాని వాడు ఉంటే వాళ్ళతో పోలుస్తాం, చాలా తప్పండి. అది కూడా భగవంతుని యొక్క స్వరూపమే. పురుషుడు ఎంత పనికొచ్చేవాడో, స్త్రీ ఎంత పనికొచ్చేదో, నపుంసకులు కూడా అంత పనికొచ్చేవాళ్ళే. ఇంకా మొహమాటం లేకుండా చెప్పాలంటే దేశ సేవ వాళ్ళ వల్లే జరుగుతుంది. దిక్కుమాల సంతానాన్ని వాళ్ళు కనడం లేదు. మనకంటే చాలా గొప్పవాళ్ళు, మనం కని సాధించింది ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు జనగణమన బయటెడితే 200 కోట్లను బయటపడుతుంది, సంతోషిద్దాం. మనం చేసిన ఘనకార్యం వల్ల ఇది పగలో రాత్రి. ఇది వారు చేయలేదు కాబట్టి నా దృష్టిలో వారు గొప్ప దేశభక్తులు. వారి పిల్లలను కానీ దేశాన్ని పెంచాల. అందుకని అనవసరంగా చేతకాని వాళ్ళని వాళ్ళతో పోల్చకండి, చాలా తప్పు. మరుగుజ్జులు అంతే, వాళ్ళ అవతారం వాళ్ళకుంది, వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకున్నాయి, వాళ్ళ బతుకు వాళ్ళకుంది. మనం అనడానికి మనం సరిపోం. స్వామి ఇప్పుడు ఖచ్చితంగా బొట్టన వ్రేలి ఎంత పొడవుంగని మరుగుజ్జు వాడయ్యాడు ఒక్కసారిగా. నేను ఇంత వాడిని అంత అవ్వడం అంటే అంత అవుతే కానీ పని జరగదు, అంతే. ఇక్కడ అహంకారానికి తావు లేదు. ఆవిడే నెగ్గని, ఎవడో నెగ్గాలనుకుంటుంది, నెగ్గని, నెగ్గిన ఆనందం ఏదో పొందని. మనకు కావలసిన సీతాన్వేషణ తప్ప పోటీలో నెగ్గడం కాదుగా. రజోగుణమైన ఆటంకం ఇది. పోటీ 100, 200, 300, 600, 1000 పోటీ కదండి. ఈ పోటీలే రజోగుణాలే మన పాడు చేస్తాయి. బొట్టన వ్రేలి ఎంత పొడవుంగని బుద్ధిమదగ్రగణ్యుడు. ఎంత గొప్ప మాట వాడాడో విశ్వనాథ. తెలివితేటలో ఇంతను మించిన వాళ్ళు ఎట్ట. బొట్టన వేలి ఎంత పొడవుంగని బుద్ధిమదగ్రగణ్యుడు ఇట్టట్టనకుండా దాని వివృతాస్యముజొచ్చి వినిర్గమించి నీ పట్టిన పట్టు చెల్లినది వక్త్రము జొచ్చితి తిరిగి వచ్చి తిన్. నీ పట్టిన పట్టు చెల్లినది వక్త్రము జొచ్చితి తిరిగి వచ్చి తిన్. పట్టితిము ఒట్పుకేలును పట్టెదము ఒట్పుకేలును ననున్ కృపంగను మమ్మ ననున్ మహేశ్వరీ. నీ పట్టిన పట్టు చెల్లినది వక్త్రము జొచ్చితి తిరిగి వచ్చి తిన్. పట్టెదము ఒట్పుకేలును కృపంగను మమ్మ ననున్ మహేశ్వరీ. ఎవరి మహేశ్వరి? ఒక రాక్షసి ఒక జీవి రూపంలో ఉంది, నోరు తెరిచింది, మింగేయడానికి చూస్తోంది, పంతం పట్టింది. మహేశ్వరి ఏమిటండి? ఈశ్వరుడు భార్య. ఆవిడ అవతార స్వరూపిణి. వాల్మీకి రామాయణంలో వర్ణించారు. ఆవిడ సాక్షాత్తు దక్షుడి కుమార్తె దాక్షాయణీ దేవి. అమ్మవారి యొక్క లీలామయమైన అవతారాల్లో ఈ సురస అవతారం ఒకటి. దేవీ భాగవతంలో దాని కథ ప్రత్యేకంగా ఉంటుంది. విష్ణుమూర్తి నా సోదరి అని అంగీకరించినటువంటి అవతారాల్లో ఈ సురస ఒకటి. నారాయణ సహోదరి అంటారు. సామాన్యురాలు కాదు. ఆ విషయం హనుమంతుడు గ్రహించాడు, మహాయోగి కాబట్టి. ఆయనకి దివ్య దృష్టి ఉంది కాబట్టి ఇది మామూలు రాక్షసి కాదు. మామూలు రాక్షసి ఏదో ఒక గుద్దుతాడు, ఇంత సీన్ ఉండదు. లంకిని దగ్గర చూస్తాం, దానికి దండాలు ఎట్టడు ఈయన. చూద్దాం, నువ్వే మాత్రం గుద్దుతావో నేనే మాత్రం గుద్దుతాను అంటాడు. ఇక్కడ అనడు, ఎందుకంటే ఇప్పుడు పార్వతీదేవి యొక్క అంశ, దాక్షాయణీదేవి. అందుకనే విశ్వనాథ వారు అది తెలుసును కాబట్టి మహేశ్వరి అని ప్రయోగించారు. ఇక్కడ బొట్టన వ్రేలి ఎంత పొడవుంగని 1000 అడుగుల పైన ఆకారాన్ని పెంచిన వాడు ఒక్కసారి బొట్టన వేలు అయిపోయాడు. దానికి ఆ శక్తి ఉంది, పెంచే శక్తి ఉంది. ఆ వెర్రిమోహానికి మళ్ళీ తగ్గించడానికి 1 గంట పడుతుంది. తగ్గిస్తుంది కానీ 1 గంట పడుతుంది. దైవీమయమైన కామరూపాలకి రాక్షస కామరూపాలకి తేడా ఇది. నువ్వు సాత్విక ఆరాధనతో భగవదారాధన చేస్తే శక్తులు వస్తాయి. అణిమ మహిమ గరిమ లగిమ ప్రాప్తికి ప్రాకామ్యం ఈశత్వం వశిత్వం. అణిమ చిన్నగా అయిపోవడం, మహిమ లావుగా అయిపోవడం, గరిమ బరువుగా అయిపోవడం, లఘిమ తేలిగ్గా అయిపోవడం, దూది పింజలాగా. ప్రాప్తికి అక్కడ వస్తువుని ఇక్కడ తీసుకురావడం, కొత్తగా వస్తువు సృష్టించడం, అక్కడ వస్తువుని ఇక్కడ తీసుకురావడం. ప్రాకామ్యం వస్తువును సృష్టించగలగడం. వశిత్వం ఇప్పుడు నేను చేస్తున్న పని, మాట ద్వారా లేదా రూపం ద్వారా ఆకర్షణ ద్వారా జనాన్ని వశీకరణ చేసుకోవడం.
వశిత్వం తర్వాత ఈశత్వం, మొత్తం అందరి మీద కమాండ్, అధికారం ఉండవు. ఆయన ఒక మాట అంటే అది అమలు జరుగుతుంది. ఒక లీడర్ అయిన వాడుకు ఉంటుంది. అది మహాత్మా గాంధీకి ఉంది ఆ లక్షణం. బోసిన బోడి తలలో పిలక, బోసినవ్వుల మొలక, కలిసి ఏదో పలుక, కదిలాయి లోకాలు అన్నాడు ఒక కవి గాంధీ గారిని గురించి. ఉప్పు సత్యాగ్రహంలో వెళ్ళి ఇంత ఉప్పు పట్టుకున్నట్ట, రండి అన్నట్ట. కొన్ని లక్షల మంది వచ్చారు. ఇప్పుడు ఆయన కొడతాడనా? బోడి తలలో పిలక, బోసినవ్వుల మొలక, కలిసి ఏదో పలుక, కదిలాయి లోకాలు అన్నాడు. ఆ మహానుభావుడికి ఆ ఈశత్వం ఉంది. ఆయన ఒక యోగి, అందుకని ఆ శక్తిని ఆయన సాధించాడు. హనుమంతుడు అటువంటి యోగి. వీళ్ళు సాత్వికమైన యోగులండి. వీళ్ళ ఆరాధన కారణంగా వచ్చే శక్తులు ఉంటాయే అవి సాత్వికంగా ఉంటాయి. క్షణాల్లో పెరగగలరు, క్షణాల్లో తగ్గించగలరు. సురస కూడా రాక్షసి రూపం, అమ్మవారి అంశేనే రాక్షసిగా పుట్టింది. అది క్షుద్ర దేవతారాధన. అది ఆ శక్తులు వేరే, వాళ్ళు పెంచుతారు. తగ్గించాలంటే మళ్ళీ బోడు సమయం పడుతుంది. అస్త్రం వేసేయగలడు అశ్వత్థామ, ఉపసంహరించాలంటే వాడి వల్ల కాల భారతంలో. ఇది అంతే. అంత 1000 అడుగుల స్వరూపాన్ని మళ్ళీ బొటన వేలును కూడా మింగే స్థాయికి రావాలంటే 1 గంట పడుతుంది. ఈలోగా స్వామి తెలివైన వాడు కదా, లోపలికి వెళ్ళాడు, బయటకు వచ్చాడు. నీకు కావాల్సింది ఇదే కదా, లోపలికి వెళ్ళి బయటకు వచ్చింది. దుంపదగా ఇంత తెలివితేటలు ఉంటాయి నీకేనా అనుకోలేదురా అందేవాడు. అంతే, నీ ఈగో సాటిస్ఫై, నీ అహంకారం సంతృప్తి చెందింది కదా, తల్లి నన్ను వదిలే, నీతో నాకు పోటీ పెట్టుకోవడం ముఖ్యం కాదు. ఇక్కడ నాకు ఎవరు మార్కు లేడన్నా నేను క్లాస్ ఫస్ట్ రావక్కల్లా. మాకు కావాల్సింది మా అమ్మవారు, ఆవిడని వెతకాలి. నేను వెడుతున్నా, ఇక్కడ కూర్చుంటే ఆ పని ఎలా అవుతుంది? అందుకని ఇట్టనకుండా ఇంక మళ్ళీ మాట్లాడలా, గొడవ పెంచుకోవడం. చూశావా నేను ఎంత గొప్పవాడినో, అది మరి మా వానర జాతి అంటే అని ఒక ఉపన్యాసం ఇవ్వాల. ఎందుకంటే ఉపన్యాసానికి మళ్ళీ 1 గంట పడుతుంది. అది ఆలస్యమేగా. మనం చూడండి, ఒక్కోసారి నాకు ఎక్కువ మాట్లాడడం ఇష్టం ఉండదండి, ఎందుకంటే మాటలవాళ్ళు ఉండే అనర్థాలు అని 1 గంట మాట్లాడతాడు. చాలా చిత్రంగా ఉంటారు జీవులు. ఎక్కువ మాట్లాడడం ఇష్టం లేనప్పుడు ఈ మాటలు కూడా మాట్లాడకూడదు. ఎక్కువ మాట్లాడడంలో ఉండే నష్టాల గురించి 1 గంట మాట్లాడాడు అంటే వీడికి ఎక్కువ మాట్లాడడం ఇష్టం అన్నమాట. ఇటువంటి అనవసర ప్రసంగాలు హనుమంతుడు చెయ్యడు. పోటీ పడి బయటకు వచ్చి బయటికి రాగానే వెంటనే నమస్కారం పెట్టేశాడు. పట్టిన పట్టు గెలిచినది, నీ పట్టు నెగ్గింది కదమ్మా, నన్ను వదిలే, నాకు కావాల్సింది నేను వెళ్ళిపోవాలి, నేను చంపడం, నీతో యుద్ధం, ఇవన్నీ నా విషయం కాదమ్మా. చంపలేక అది వేరే విషయం. అది తర్వాత చూపిస్తాడు ఆ చంపడం ఏమిటో, అది వేరే విషయం. కానీ నేను చంపడం నా ఉద్దేశం కాదు, నా దారికి అడ్డున్నా ఏదో రకంగా తొలగితే చాలు. అంటే రాజస ఆటంకాన్ని ఇలాగే తొలగించుకోవాలి మనం, పోటీల నుంచి ఉపసంహరించుకోవడం ద్వారా. అవతల వాడిని సంతృప్తి పరిచి మనం తప్పుకోవడమే. నాయన ఆ ఎమ్మెల్యే పదవి ఏదో నువ్వే అనుభవించిన ఆయన, నీకు నేను పోటీ దేనికి పని లేక అంటే మనకు 1 కోటి రూపాయలు మిగిలే ప్రచారం ఖర్చు పెట్టక్కల్లా. పైగా వాడు సంతోషించి వాడు పదవిలోకి వస్తే మనకు కావాల్సింది ఏదో వాడు మనకి ఇప్పించేస్తాడు. అయ్యో నాకు ఈయన సాయం చేశారండి, ఈయన పోటీ చేస్తే నేను ఎక్కడం చాలా కష్టం అయ్యేది, నాకు మార్గం సుగమమైంది అని వాళ్ళ పార్టీ నాయకుడికి చెప్పి మనకు కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా బారేస్తాడు. సుందరకాండ ఒక్కడే చెబితే రాజకీయవాదులు కూడా చాలా ఉపయోగం. అందుకే పనులు కావాలంటే సుందరకాండ చదవమంటారంటే అజ్ఞానం. కొంతమంది మొదటి నుంచి చివరికి చదివేసి ఇంకా పని అవ్వాలా, ఆయాసం వస్తుంది, పని అవ్వదు. సుందరకాండ చదివితే పనులు అవుతాయి, ఉద్యోగాలు వస్తాయి, పెళ్ళిళ్ళు అవుతాయని ఎందుకు చెప్పారు అంటే ఎంత క్లిష్టమైన కార్యాన్ని ఎంత తెలివిగా సాధించారండి. సాత్విక రాజస తామస ఆటంకాలను ఎలా ఎదుర్కోవాలో అలా ఎదుర్కొన్నాడు. అలా ఎదుర్కొనే శక్తి నీకు వస్తుందమ్మా. సుందరకాండ పుస్తకం మూసేయగానే హనుమంతుడు వచ్చి మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటా అని అనడు. ఆయనకంత కర్మ లేదు. గుడ్డి నమ్మకాలు పోగొట్టుకోండి. సుందరకాండ తత్వాన్ని అర్థం చేసుకోండి. పారాయణలు చేయడం కాదు ఊరికి. ముందు శ్లోకాలు చదవాలా, వెనకే నైవేద్యం పెట్టాలా, అప్పాలు పెట్టాలా. మరి ఆంజనేయ స్వామి నీ అప్పాల కోసం కూర్చుంటాడు అక్కడ. ఆయనకి వేరే ఏం లేదు ఫుడ్డు. నువ్వు ఏమీ పెట్టకల ఆ తత్వాన్ని అర్థం చేసుకుని నమస్కారం పెట్టు అప్పాల తర్వాత. ఆయనకి అది ఇష్టంట, తమలపాకులు ఇష్టంట. మరి ఆయనకి ఇల్లు వేసుకుంటాడండి పెళ్ళికైన బ్రహ్మచారి. తమలపాకులు ఎవరికి, కిళ్ళి ఎవరికి, పెళ్ళైన వాళ్ళకి. తమలపాకులు ఆయనకి ఏదో అది మరి దేవుడు అన్నాక ఏదో ఒకటి ఇష్టం అనకపోతే నువ్వు ఏం చేస్తావు అక్కడ. ఈయనకి తమలపాకులు ఇష్టం, వినాయకుడికి శివుడికి మారేడాకులు ఇష్టం, ఇంకొక ఆయనకు తులసాకులు ఇష్టం. అందరూ తలో ఆకు పెట్టుకుని, ఎందుకంటే అన్ని పర్యావరణాలు అన్ని వృక్షాలు మనం పెంచుతామని, అంతకంటే ఇలా. శ్రీరాముడికి పానకం నైవేద్యం పెడతారు ఇప్పుడు. ఎందుకని మరి శ్రీరాముడికి పానకం ఇష్టం, సీతాదేవికి పూనకం ఇష్టం రామాయణంలో ఎక్కడ లేదు. నేను 24 వేలు చదివాను. శ్రీరాముడికి పానకం ఎందుకు ఇష్టం? నీకు పానకం మంచిది, వేసవకాలం ఏప్రిల్ మంటలు మండిపోయే కాలం అది. ఆ కాలంలో వస్తుంది శ్రీరామనవమి. కాస్త బెల్లం వేసుకుని మిరియాలు వేసుకుని పానకం తాగితే నీ ఆరోగ్యానికి మంచిది. నీ ఆరోగ్యం కోసం శ్రీరాముడు కూడా పానకం తాగుతున్నాడు. అది మన దేవుడు గొప్పతనం. మన నైవేద్యాలు, మన పూజలు ఎందుకంటే వెనకాల ఉండే శాస్త్రీయ విజ్ఞానం. ఈ శాస్త్రీయం చెప్పరు, ఎంతసేపు గుడ్డి నమ్మకాలు ప్రోత్సహిస్తారు. హిందూ ధర్మం ఒక్కటే మోస్ట్ సైంటిఫిక్ రిలీజియన్ ఏదైనా ప్రపంచంలో ఉంటే హిందూ ధర్మం ఒక్కటే ఖచ్చితంగా. అన్ని శాస్త్రీయమైన ఆచారం. సూడిదల పేరు మీద గర్భిణీ స్త్రీకి ఇక్కడ వరకు గాజులు వేస్తారండి. నాకు వేయమన్నా వేయరు, ఎందుకని మనం గర్భిణి కాదుగా. ఇంతవరకు వేస్తారు ఎందుకండి? అందం తర్వాత విషయం అమ్మ. ప్రసవానికి సంబంధించిన ఒక నరం ఇక్కడ ఉంటుంది, ఒక కొస.
రెండవ కొస జననాంగం దగ్గర ఉంటుంది. ఇక్కడి నుంచి అక్కడ వరకు ఉంటుంది ఆ స్త్రీకి ఆ నరం మీద కొంత ఒత్తిడి కలగాలి, అందుకని గాజులు వేస్తారు. ఒత్తిడి కలగాలి కదా అని 20 కేజీలు రాయి పట్టుకొచ్చి అక్కడ పెట్టకూడదు, ప్రసవం కాదు, మనిషి పోతుంది. ఆ ఒత్తిడి గాజులు ఒత్తిడే ఉండాలి, ఇంత బరువు కాదు. అందుకోసం నిండా వేసుకోవాలమ్మా, తప్పు, లక్ష్మీదేవి లక్ష్మీదేవి అని తల్లి దగ్గర కూర్చొని తొడిగేస్తుంది మొత్తం. ఈవిడ కూడా సరదా, ఈ గాజులు అందం కదా, దాని వెనకాల ఉద్దేశం అది. ఈ సైంటిఫిక్ ఈ శాస్త్రీయమైన కారణం కొంతమందికి తెలిసి చెప్పరు, కొంతమంది నీకెందుకు లేని వదిలేస్తారు. చెప్పాలి, ఇవాళ పిల్లలకి ముఖ్యంగా ఈ కారణాలు మీరు చెప్పాలి, లేకపోతే వాళ్ళు చేయరండి. వాళ్ళు అడుగుతారని అడగనివ్వండి, చెప్పండి, తెలిసినంత వరకు చెప్పండి. లేకపోతే ముందు చేసేరా, తర్వాత ఎవరైనా అడుగుదాం అడగండి. మా బోటుగాడు ఎవరన్నా కనపడితే అడగండి, తెలిసినవి చెబుతాం. కానీ నాకు తెలియకపోయినా సరే ప్రతి దాని వెనకాల ఒక మహత్తరమైన కారణం ఉంది. హిందూ ఆచారాల సంప్రదాయాలు అన్నీ పవిత్రమే. మనం పారాయణలకి పూజలకి నైవేద్యాలకి పరిమితం కాకూడదు, తత్వం తెలుసుకోవాలి. సాత్వికమైన ఆటంకాన్ని మర్యాదగా తప్పించుకున్నాడు, రాజసమైన ఆటంకాన్ని వాళ్ళ అహం సంతృప్తి చేసి తప్పించుకున్నాడు. మంచిది, నువ్వే నెగ్గవు, పోన్లే నేనే వెళ్ళిపోతున్నా బయటికి. అందుకని అంటున్నాడు స్పష్టంగా, ఇట్టనకుండా దాని వివృతాస్యము చొచ్చి వినిర్గమించి, దాని ఇంత పొడుగు నోరు తెరిచింది కదా, అందులోకి వెళ్ళి బయటకు వచ్చాడు. నీ పట్టిన పట్టు గెలిచినది తల్లి, నీ పట్టు గెలిచింది కదా, నన్ను వదిలి, నీ బిడ్డ లాంటి వాడిని ఎందుకు ఇబ్బంది పెడతావు అనవసరంగా? ఇబ్బంది పెడితే మూతి పగులుతుంది, అది వేరే విషయం. కానీ ముందు చెప్పాలిగా మర్యాదగా, నీ పట్టిన పట్టు గెలిచినది, ఇంకా నన్ను వదిలిపెట్టేలాగా. అందుకే నన్ను అనుగ్రహించమ్మా, కృపంగనుమమ్మనను మహేశ్వరి వక్త్రము జొచ్చి తిరిగి వచ్చి నువ్వేమన్నావు డైలాగు, నా నోట్లో ప్రవేశించి బయటికి వెళ్ళాల్సిందే అన్నావు, నోట్లో ప్రవేశించా బయటకు వచ్చా, సరిపోయిందా? ఇదే ప్రవేశించి రావడం అంటే పెద్ద మాయ. అందుకని అప్పుడు అమ్మ తెలివేనివాడు రా పిల్లాడు, నా కొడుకు అయితే ఎంత బాగుండు అనుకుందండి. వక్త్రము జొచ్చితి నిర్గమించి పట్టితి మోట్పుకేలును, నీకు నమస్కారం చేస్తున్నాను, నాకేం అహంకారం లేదు, నాకు పని జరగడం ముఖ్యం. కార్యార్థిన కుతో గర్వ, మా నాన్నగారు చెప్పేవారు ఇప్పుడు ఈ మాట. పని మీద వెళ్ళిన వాడికి గర్వం పనికిరాదు, హనుమంతుడి నుంచి నేర్చుకోవాలి. అది ఎక్కడ గుండు బద్దలు కొట్టాలి అక్కడ గుండు బద్దలు కొట్టాలి, లేని చోట కాళ్ళు పెట్టుకోవాలి, లేదా పనులు అవ్వవు. రెండిటికి ఇబ్బంది పడకూడదు. పని మీద వెళ్ళాం మనం, గర్వం పనికిరాదు. అందుకే నీ పట్టిన పట్టు గెలిచినది కృపంగనుమమ్మనను మహేశ్వరి, నీవెవరో నాకు తెలుసు. దెబ్బగా అర్థమైంది, అమ్మో వీడికి దివ్య దృష్టి కూడా ఉంది, నేనెవరో తెలిసిపోయింది, అనవసరం వీడితో తాగాదా అని హనుమంతుడిని స్తోత్రం చేసింది, ఆశీర్వదించింది, రెండు చేసింది ఆవిడ. స్తోత్రం ఎందుకు చేసిందంటే తనకంటే తెలివైన వాడని, జీవస్వరూపంగా. కానీ ఆవిడ దాక్షాయిణీ దేవి కాబట్టి ఆశీర్వచనం చేసింది. తప్పకుండా నువ్వు వెళ్ళే పని నెగ్గుతుందయా, వెళ్ళమని చెప్పింది. అక్కడి నుంచి ముందుకు వెళ్ళాడు. సింహిక ఛాయారూపంలో ఉంది. ఇప్పటికీ బెర్ముడా ట్రయాంగిల్లో విమానాలు పయనించి పెడుతుంటే రాడార్ సంకేతాలకు అందవు. రామాయణం ప్రత్యక్ష చరిత్ర అనడానికి ఉదాహరణ సింహిక. పైగా ఛాయాగ్రహం అది. దాని గురించి పురాణాల్లో చాలా వివరాలు ఉన్నాయి, అవి నిజమని రుజువైనాయి. ఇప్పటికీ సముద్రం మీద విమానాలు పెడితే బెర్ముడా ట్రయాంగిల్ ఉండే చోట అటువంటి ఛాయాగ్రహాలు ఉన్నాయండి. విమానాలకి ఆ సంకేతాలు అందవు, ఈ ఛాయాగ్రహం మధ్యలో అడ్డం వస్తుంది. ఇప్పుడు కూడా శాస్త్రీయంగా రుజువైన విషయం అది, రామాయణ కాలంలో ఉన్నమాట. అది నీడను బట్టి మనిషిని లాగుతుంది. అందుకని హనుమంతుడు పైన పెడుతుంటే కింది నుంచి లాగుతోంది, ఆ నీడ సముద్రం మీద పడింది, ఆ నీడ లాగుతుంది. నీడ లాగితే మనిషి వస్తాడు, ఈయన కిందికి లాగబడుతున్నాడు, పైకేమో పాపం పెడుతున్నాడు. శరణాచరితే పది, సుందరకాండ మొదట్లో ఉంటుంది శ్లోకం. తతో రావణ నీతాయాక సీతాయాక ఈయేష పదమన్వేష్టం శరణాచరితే పది. తతో రావణ నీతాయాక సీతాయా శత్రుకరిశనక ఈయేష పదమన్వేష్టం శరణాచరితే పది. రావణుడు తీసుకెళ్లిన సీతను అన్వేషించడం కోసం చారణాచరితే పది, చారణులు సంచరించే మార్గంలో వెళ్ళాట. సిద్ధులు, సాధ్యులు, చారణులు, గంధర్వులు వీళ్ళందరూ సంచరించే మార్గాలు వేరు. దాన్ని ఇప్పుడు సైన్సులో ఏమన్నారు, స్ట్రాటోస్పియర్, స్ట్రాసోస్పియర్, యాపోస్పియర్ అని 100 ఫియర్లు పెట్టారు. ఇంగ్లీష్లో చెబితే నువ్వు నమ్ముతావు. నేను సిద్ధులు సాధ్యులు అంటే పురాణాలండి అంటావు, నీ దౌర్భాగ్యం, నీకు నమస్కారం. ఉన్నది ఒకటే విషయం. సంస్కృతంలో చెబితే నమ్మరు, అది హిందూ మతం. ఇంగ్లీష్లో చెబితే అది సైన్స్. ఈ అజ్ఞానం పోగొట్టుకోవాలి. సిద్ధ మార్గం, సాధ్య మార్గం, చారణ మార్గం, గంధర్వ మార్గం, సురళ మార్గం ఇవన్నీ వేరు. వీటినే భూమి మీద ఉండే వాయువుల పొరల రూపంలో చెప్పారు రామాయణంలో. ఎంత కావ్యమో అంత శాస్త్రం రామాయణం అంటే. ఆ మార్గంలో ఆయన పెడుతుంటే నీడ లాగింది, ఆయన కిందకి రాగబడుతున్నాడు. చూసుకున్నాడు, ఏమిటి ఇదేదో కొత్త ఆటంకం వచ్చింది. అప్పుడు అనుకున్నాడు, ఓ సాత్వికమైంది, రాజసమైంది, ఇక తామసం అన్నమాట. ఓ దెబ్బ కొట్టాలి తప్ప ఇక్కడ రౌండ్ టేబుల్ డిస్కషన్స్ ఏమి ఉండవు ఇక్కడ. ఎందుకు ఇది వదలమంటే వదిలే రకం కాదు. నీడనే పట్టుకుంది అంటే అసలు మనిషి కనపడితే వదులుతుందా?
అని ఒక్కసారి దిగి ఆ నీడని ఈయన లాగడం కాదు, ఆయన ఇలా చేయబెట్టి ఒక్కసారి లాగాడు. ఆయన శక్తి దీనికి తెలియదుగా. అంటే యోగం ద్వారా, స్మరణ ద్వారా, తపస్సు ద్వారా సాధించిన మహాశక్తి మొత్తం ఉపయోగించారండి ఇక్కడ. నువ్వు శక్తులు సాధించి చేయవలసిన పని ఇది. దుకాణం పెట్టి నేను నిప్పుల్లో దూకుతా, నీళ్లలో దూకుతా అని ప్రదర్శనలు చేస్తే 2 ఏళ్ళు దూకుతాడు, 3వసారి వాడు దూకుతాడు, మనం లాగాలి పైకి, ఆసుపత్రిలో పడతాడు పోయి. యోగ సాధన ద్వారా సాధించిన శక్తులు ఏమైనా ఉంటే లోక కళ్యాణార్థం ఉపయోగించాలి. జమీందారులను ఆకట్టుకుందుకు, ఆడాళ్ళని ఆకట్టుకుందుకు, మాయలు మహిమలు చేయడానికి కాదు. శాస్త్రం అంగీకరించదు. మట్టి కొట్టుకుపోతాం అటువంటి పనులు చేస్తే. 12 ఏళ్ళు కష్టపడి తపస్సు చేసేట ఒక యోగి హిమాలయాల్లో రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళేట. 12 ఏళ్ళు తపస్సు చేశానండి, తర్వాత ఏం చేయాలో తెలియక మీ దగ్గరికి వచ్చానన్నట్టు. ఇంతకీ 12 ఏళ్ళు తపస్సు చేసి ఏమి సాధించావు అన్నట్టు. నేను నీటి మీద నడుస్తానండి అన్నట్టు. ఓరు నీ దుంపదగా, నీటి మీద నడవడానికి 12 ఏళ్ళు తపస్సు చేసేవా? పావలా ఇస్తే పడవవాడికి దాటిస్తాడు కదరా, ఎందుకు నువ్వు దాటడం అన్నట్టు. పడవవాడికి పావలా ఇస్తే దాటిస్తాడు కదా, నువ్వెందుకు నీటి మీద దాటడం అనవసరంగా? వాడు బతుకు జడగొట్టమేనా? నీలాంటి శక్తులు అందరూ సంపాదిస్తే పడవ దాటేవాడు ఎవడన్నా ఉంటాడా? వాడు ఎలా బతకాలి? భగవంతుడు ప్రపంచాన్ని ఎందుకు సృష్టించాడో నీకు అర్థం కాలేదు నాన్న. ఏ వృత్తి పనివాడు ఆ వృత్తి పని చేసుకోవాలి. మనం వాళ్ళందరినీ పిలవాలి. క్యాసెట్ చెట్టేసి పూజలు చేయకూడదు, బ్రాహ్మణ్ణి పిలవాలి ఖచ్చితంగా. బ్రాహ్మణ వృత్తి ఏమైపోవాలండి? మీరందరూ క్యాసెట్లు వేస్తే మట్టి కొట్టుకు పోరవాళ్ళు. మంగళ పనికి మంగళ దగ్గరికి వెళ్ళాలి, చాకల పని చాకల దగ్గరికి వెళ్ళాలి, బ్రాహ్మణ పనికి బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళాలి. ఓ క్యాసెట్ ఎట్టేద్దాం, క్యాసెట్ ఎట్టే ఉంటుందా పెళ్ళి, తర్వాత విడాకులు కూడా ఓ క్యాసెట్ ఎడతారంతే. సత్యనారాయణ వ్రతం అంటే ఖచ్చితంగా బ్రాహ్మణుని పిలవాలి, కథ చదివించి చేయించుకోవాలి. అన్నిటికీ క్యాసెట్లు పెట్టడం ఏంటి? సన్నాయి మేడం మానేశారు, బ్రాహ్మణులు పిలవడం మానేశారు, శోభనాలు మాత్రం మానలా. దానికోసమే కదా పెళ్ళి. మనకి ఏది అత్యవసరమో అది మానవండి, రత్యవసరం అసలే మానం. మనం ఇతరులు బాగుపడేది ఏదైనా ఉంటే అది మానేస్తాం. అల్లుడికి 10 కోట్లు కట్నం ఇస్తాం, కానీ సన్నాయి మేడం వాళ్ళకి 2000 ఇవ్వాలంటే మనకి బద్ధకం. వాళ్ళు రేట్లు పెంచేశారండి. బ్రాహ్మడికి 1116 ఇవ్వాలంటే పిసినారులు అయిపోతాం ఒక్కసారిగా. బ్రాహ్మణులు వ్యాపారస్తులు అయిపోయారండి. మరి బాగుపడిన బ్రాహ్మణుడు ఒక్కడ చూపించండి, మొహమాటమే లేదు నాకు. ఎంతమంది ఎన్ని కోట్లు సంపాదించుకున్నారండి? వాళ్ళు వృత్తి ధర్మానికి అంకితమై చేయిస్తున్నారు. వాళ్ళని మనం గౌరవించి తీరాలి. వాళ్ళు ఏదైనా దోషం ఉంటే వాడు పోతాడమ్మా, నీకు అనవసరం, అది నీ పని నువ్వు చేయి. వాడిని పిలువు, ఇచ్చేసేది ఇచ్చేసేయి. సన్నాయి మేళాన్ని పిలువు, బ్రాహ్మణుని పిలువు. ఎక్కడ అన్యాయం చేయక్కడ. చాకల పని చాకలకి చెప్పండి, మంగళ పని మంగళకి చెప్పండి. వృత్తి పనులు మానేస్తే అలాగా. అందుకని చెప్పాడు స్వామి, నువ్వు పడవ దాటడం కోసం కాదు నాయన, ఈ 12 ఏళ్ళు అమ్మవారి దర్శనం కోసం తపస్సు చేస్తుంటే ఆవిడ కనపడేది నాకు కనపడినట్టే నీకు కూడా. తర్వాత పని అదేగా. అప్పుడు ఇవన్నీ ఎలాగో వస్తాయి. పడవ దాటడం ఇవన్నీ పెద్ద సమస్యలు కావు. సంకల్పం మాత్రం చేత దాటుతాం. అజ్ఞానం రాబ్బాయి, ఆ పని చేయి, ముందు నీళ్లు దాటడం, తర్వాత నిప్పుల్లోంచి రావడం, ఇవన్నీ పెద్ద విషయాలు కావు అని చెప్పాడు పరమహంస. స్వామికి అవన్నీ తెలుసును కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో ఈ లంకాదహనం సందర్భంలో తప్ప ఇంకెక్కడా స్వామి శక్తుల్ని వినియోగం చేయాల. ఓ దుకాణం పెట్టి నేను ఆంజనేయానంద అని పేరెట్టుకోలేదు. ఆనందం తర్వాత దుఃఖం అవుతుందని తెలుసు ఆయనకి. అది స్వామి నుంచి మనం నేర్చుకోవచ్చు. ఇవన్నీ చదివితే సుందరకాండ తెలియడల్లా నువ్వు గొప్ప వ్యక్తిగా రూపొందుతావు. అంతకంటే కార్యాలు అవ్వడం ఏంటంటే, నువ్వు గొప్ప వ్యక్తివి అయితే అన్ని కార్యాలు అవుతాయి. అందుకని సింహికని చూశాడు, ఇక ఆలోచించి ప్రయోజనం లేదు, తాను ఇలా పైకి లాగాడు. అది పైకి వచ్చింది, ఒక గుద్దు గుద్దాడు, దెబ్బకి చచ్చింది. పో, నీ సంగతి నాకు తెలుసులే, ఇంకేమన్నా ఏడిపించక అనవసరంగా ఇక్కడ అంటే. అది మళ్ళీ సస్తూ ఒక వారం కోరింది, నేను చనిపోయినా కూడా నాకు ఇక్కడ ఈ శక్తి ఉండాలి, మంచిది. ఆ శక్తి రూపంలో నిలవ ఉంటావు, జీవన రూపంలో పోతావు. ఇప్పటికీ ఆ శక్తి రూపంలో సముద్రంలో ఉంది. ఈ ప్రాంతం వదిలిపెట్టి పొమ్మన్నాడు కాబట్టి ఈ సముద్రం వదిలిపెట్టింది, బెర్ముడా ట్రయాంగిల్కి వెళ్ళింది. దానికి దూరావాస శిక్ష స్వామి విధించాడు అనమాట. ఈ ప్రాంతం వదిలిపెట్టి పో, ఇది సీత కోసం నేను దాటిన సముద్రం, ఇది పవిత్రమైన ప్రాంతం, ఇక్కడ నువ్వు నీలాంటి వాళ్ళు ఉండకూడదు అని పంపించాడు. అంటే ఇది తామస ఆటంకం. మనం మంచి పని తలపెట్టినప్పుడు ఒక్కోడు వచ్చి రౌడీగాడు వస్తాడు, బెదిరిస్తాడు, ఇది నా ప్లేస్, నువ్వు మీటింగ్ పెట్టడానికి వీలేదంటాడు. అవసరమైతే దెబ్బలాడైనా మీటింగ్ పెట్టాలి. ఇది మంచి పని చేస్తున్నది. ముందు బతిమాలతాం, వినకపోతే ఏం చేస్తావు చేసుకునే పెడతా. ఇంతమంది ఉండగా ఎవడొస్తారండి, రమ్మనండి. ఏమిటి అయిపోయేది కొంప? ప్రతిదానికి మనం భయపడితే వాడు ఇంకా భయపడతాడు. చేస్తున్నది మంచి పని. ఎవడు కొంపైనా కూల్చామో మనం రామాయణం మాట్లాడుకుంటున్నాం కాబట్టి కూర్చుని వింటాడు, వినేవాడు లేనివాడు పెడతాడు. ట్రాఫిక్ జామ్ అంటే కుదరదు, అక్కడ ముందే అనుమతి పొందుతాం, లేకపోతే మాట్లాడతాం గట్టి. సాత్వికమైన, రాజసమైన, తామసమైన ఆటంకాల మూడింటిని స్వామి ఎదిరించాడు. ఇదే సాధన మనం చెప్పుకున్నాం. అందుకే అమ్మ ప్రార్థన కూడా అద్వైతంగా చేశాను ఇవాళ. జీవుడు సాధన చేసేటప్పుడు అమ్మవారి దర్శనం కావడానికి ముందు సాత్విక ఆటంకాలు, రాజస ఆటంకాలు, తామస ఆటంకాలు అన్నీ వస్తాయి. నేను మర్యాదగా ఆపేసేవాళ్ళు ఉంటారు, బెబ్బే వద్దురా బాబు అంత శ్రమ పడకూడదురా, 15 పెళ్లి చేసుకుని 2 పిల్లలుగాను అనేవాడు ఉంటాడు. అది సాత్విక ఆటంకం. రాజస ఆటంకం, నువ్వేం చేస్తావు తపస్సు నేను చేస్తా అని పోటీ పడేవాడు ఉంటాడు, నీకు ఆటంకాలు కల్పిస్తాడు. ఇంకోటి రౌడీజంతో నీకు ఆటంకాలు కల్పిస్తాడు. రాజస ఆటంకాలు అంటే ఏమిటంటే, తపస్సుకి సరిగ్గా తపస్సు మొదలెట్టగానే మేనకొస్తుంది, కిందికి ముందు రంభొస్తుంది. అవి రాజస ఆటంకాలు.
ఏమో అని చూస్తారు. అందుకే బాపు గారి కార్టూన్ ఒకటి ఉంది, ఒకటి తపస్సు చేస్తున్నట్ట, శివుడు వచ్చేసట. వెంటనే అన్నట్టు వీడు, అదేమిటి ముందు రంభ రావాలి కదా అన్నట్టు. నువ్వు చేసేది నా కోసం కదురా తపస్సు, నేను వచ్చాను. అలా కుదరదు, పద్ధతి. మీరు వెళ్ళిపోండి, ఆవిడ పంపండి, మనకు పని ఉంది వేరే, మీరు పంపండి ముందు. అది బ్రహ్మర్షి విశ్వామిత్రుడు చూశాను నేను, ముందు రంభ రావాలి, ఓ డ్యాన్స్ అవ్వాలి, 10 ఏళ్ళు కాపురం అవ్వాలి, తర్వాత మీరు వద్దురు కానీ కంగారే ఉందన్నాడు. అర్థమైపోయింది శివుడికి, వీడు నాకంటే తెలియని వాడు రాని. తపస్సుకి ఆ రకమైన ఆటంకాలు అందుకోసం ఉంటాయండి, మనం గ్రహించాల్సిన విషయం అది. సుందరకాండ ద్వారా మీరు ఆ హనుమంతుడు సముద్రం దాటేలోగా జీవసాధన మొత్తాన్ని మనకు ఒక యాత్రగా చూపించాడు. దాటి లంకానగరంలో అడుగు పెట్టాడు. ప్రథమ ద్వార ప్రవేశం, కోట తలుపులు మూసేసి ఉన్నాయి, రాత్రి వేళ పెద్ద ద్వారాలు ఉన్నాయి, ఇనప గడియలు లాగబెట్టేసి ఉన్నాయి. అక్కడ స్వామి పెంచిన రూపం అంతా తగ్గించాడు. అక్కడ హడావిడి చేయకూడదు, ముందు లేదా మొత్తం లంకా నగరం అంతా లేస్తారు, ఎవడో వచ్చాడని పని ఆగిపోతుంది. ఓ చిన్న కోతి రూపంలోకి మారాడు. కోతిగా మారడానికి సిగ్గుపడాలా, జీవితం కోసం ధర్మం కోసం ఏ వేషం వేయడానికి సిగ్గుపడక్కలేదు, ఏ స్థితిలో ఉన్నా సిగ్గుపడక్కల. మనం ధర్మం కోసం బతుకుతున్నాం, తప్పు పని చేయడానికి సిగ్గుపడాలి. కోట గోడ మీద కూర్చున్నాడు చిన్న కోతి రూపంలో. లంకిణి, అది ఆ లంకాపుర అధిదేవత, కాపలా కాస్తూ ఉంటుంది. అది గమనించింది. ఎవరు నువ్వు అంది. కనపడ్డల్లా కోతి అన్నాడు అంతే ఆయన. నేను హనుమంతుణ్ణి రామతో ఇవన్నీ దాని దగ్గర అనవసరం, దాని చేత అక్కడ లేదు, అనవసరం అవన్నీ. కనపడ్డల్లా కోతిని, ఇక్కడికి ఎందుకు వచ్చావంది. కోతులో ఎందుకు వస్తాం, ఏదైనా కాయో కసరో ఉంటే తిందామని వచ్చా, మామిడి పళ్ళు సీజన్ కదా 4 పళ్ళు ఉంటాయని వచ్చా. ఎంత బాగా మాట్లాడుతున్నాడో, తెలివి పని జరగాలంటే ఇలా మాట్లాడాలి. ఎందుకంటే అనవసరంగా దాన్ని రెచ్చగొట్టడం ఎందుకు, కూడా దారి ఇస్తుందేమో, ఇస్తే లోపలికి వెళ్ళిపోదాం. అనవసరంగా యుద్ధాలు ఎందుకు, యుద్ధం నివారించాలి వీలైనంత వరకు. కోతులో ఎందుకు వస్తావమ్మా, కాయా కసరా ఉంటే తిందామని వచ్చాను, ఏవో చాలా పనులు ఉన్నాయి, నువ్వు అంటే తింటా, తర్వాత చెట్టు కూడా ఉండదు, నీ ఇష్టం అన్నాడు. కుదరదు, ఇక్కడేం ముట్టుకుందుకు వీల్లేదు, నేను ఆ పురాతి దేవతని. ఈ లోపల రావణాసురుడు పాలించేటువంటి లంక ఉంది, రాజధాని నగరం చాలా అందమైంది అని పెద్ద ఉపన్యాసం ఇచ్చిందండి. కూడా అనవసరంగా మాట్లాడడం అంటే ఇది. అక్కడ వెండి అరుగులు ఉంటాయి, బంగారపు స్తంభాలు ఉంటాయి, రత్నాల పొదుగు ఉంటాయి, చాలా అందంగా ఉంటుంది రాజధాని, కానీ ఎవరూ వెళ్ళడానికి వీల్లేదండి. అప్పుడు వెంటనే అందుకున్నాడు హనుమంతుడు పద్యం. ఇంతటి రాజధాని మరి ఎవరు చూడకయున్న గొప్ప ఏమంతకు గట్టికోను. ఏమిటో ఉపన్యాసాలు ఇస్తున్నాం ఇందాక నుంచి. నీ రాజధాని చాలా బాగుంటుందా, ఎవడో చూడొద్దా, ఏదో విచిత్రంగా ఉంది, వెండి కంచం పెట్టేట, అన్నం మాత్రం పెట్టలేదుట. ఏం చేసుకుంటా, వెండి కంచం కొరుకుతాం. ఇంత పెద్ద రాజధాని కట్టావా, వెండి అరుగుల, బంగారపు స్తంభాల, రత్నాలు పొదిగావా, మరి స్వదేశం వాళ్ళు విదేశం వాళ్ళు టూరిస్టులు ఎవడో చూడకపోతే నీ లంక దేనికి పని లేక. దాని మాటలో తప్పును పట్టుకుని దాన్ని వాదించడం అన్నమాట. వాక్చాతుర్యం ఉన్నవాడు చేస్తాడు. నవ వ్యాకరణ పండితుడు 9 భాషల వ్యాకరణం చదివాడు. వ్యాకరణం ఒక్కడ చదివితే భాష మొత్తం చదివినట్టే. ఇవాళ పాఠ్య పుస్తకాల్లోంచి వ్యాకరణం తీసేశారు తెలుగులో. ఎంఏ తెలుగు చదువుతారని వ్యాకరణం ఉండదు, సంస్కృతం ఉండదు. ఇక అది తెలుగు కాదు, తెగులు అంటారు దాన్ని. అందుకే పాఠాలు చెప్పలేరు వాళ్ళు ఎవరు. సందులు తెలియవు, సమాసాలు తెలియవు. వ్యాకరణం చదవకపోతే భాష ఫార్ములా నీకు తెలియదు, భాష ఎలా తెలుస్తుంది. వ్యాకరణం ఎందుకండి, చదువు ఎందుకండి. గ్రామర్ నేర్చుకోకుండా భాష వస్తుందా ఎక్కడైనా. అదే ఇంగ్లీష్ గ్రామర్ ఎంత శ్రద్ధగా నేర్చుకుంటారో, తెలుగు దగ్గరికి వచ్చేసరికి అన్ని రోగాలు మనకి. ఒక భాష కాదు 9 భాషలు నేర్చుకున్నాడు. కారణం, జీవితంలో ఎప్పుడు ఏది అవసరం అవుతుందో తెలియదు. సీతాదేవి మైథిలి ప్రాకృతంలో మాట్లాడుతుంది, ఆవిడ మాతృభాష, విదేహ రాజ్యానికి సంబంధించిన భాష. ఆ భాష కూడా స్వామికి తెలుసు కాబట్టి సీతతో నేరుగా మాట్లాడాడు. మళ్ళీ దుబాసి కింద ఎవరు లేరక ట్రాన్స్లేటర్ ఉంటే వాడు మార్చేస్తాడు. రాముడు నేను రావద్దని చెప్తున్నాడు, 2 ఎప్పుడు కూడా అయిపోయిందని చెప్తాడు. అందుకని ఈ దరిద్రం వద్దని ఆయన స్వయంగా నేర్చుకున్నాడు. సీతాదేవి కోసం నన్ను పంపుతారు కాబట్టి నేర్చుకో అని నేర్చుకోవాలా. జీవితంలో విద్యను నేర్చుకుని ఉంటే అవసరమైతే ఉపయోగిస్తాం, లేదా ఆత్మానందం చేయగలిగితే సమాజానికి ఆనందం కలిగిస్తాం, లేదా ఆత్మానందం నష్టమేమో. సంగీతం నేర్చుకున్నామమ్మా, నాకు ఎవరో అవకాశం ఇవ్వట్లా, ఎవరు ఇవ్వడం ఏంటమ్మా, మీ ఇంట్లో దేవుడి దగ్గర కూర్చున్న పాడు వీరమోహన్ నువ్వును ఉంటే ఉంటాడు, ఆ దేవుడు లేకపోతే అదృశ్యం అయిపోతాడు. మన ఇంట్లో దేవుడి దగ్గర పాడడానికి ఒకటి అవకాశం ఇచ్చేది ఏమిటండి. పాట నీకు ఆత్మానందం కలిగించాలి తల్లి, మాకందరికీ ఎందుకు మేము వినడం చప్పట్లు కొట్టడం. మా కాలేజీలో పాఠం చెబుతుంటే ఒకసారి ఇప్పుడు వాన వచ్చింది, పాట ఆపేసా. ఎవరన్నా పాట పాడండి అన్న, ఓ అమ్మాయి పాడుతుంది, భయపడి వస్తుంది. నాకు భయంగా ఉంది, ఎందుకే నీ పాట విని మేము భయపడాలి కానీ నువ్వెందుకు భయపడతావు అన్నది. అప్పుడు పాడింది చచ్చినట్టు. ఓ మాట అంటే కానీ ఎవరో పాడరా, నువ్వు వింటే ఉండగలమా లేదా అని మేమే ఆడవాలి కానీ నువ్వెందుకు భయపడతావు, పాడు, నీ ఇష్టం వచ్చినట్టు పాడు. పైగా వాన వచ్చింది, ఎవరు బయటికి వెళ్ళాం కూడాను, చచ్చినట్టు వినాలి.
మన పాట మనం పరీక్షించుకోవాలంటే బస్ స్టాండ్లో నిలబడి వాన వస్తున్నప్పుడు పాడేయాలి. ఎవ్వడూ బయటకెళ్ళి చచ్చినట్టు వింటాడు. బయటకెడితే వానలో తడిసిపోతాడు. అప్పుడు కూడా వానలో తడుస్తూ వెళ్ళిపోయాడు అంటే మన పాట అంత బాగుంది అన్నమాట. వాడికి అవార్డు ఇచ్చేయాలి. నేను తడవనైనా తడుస్తాను కానీ నీ పాట విన్నాం అన్నాడంటే ఇంక మనం కచేరీకి మనకు వస్తాం అభ్యంతరంలా. అందుకని ఎక్కడ ఎంతవరకు అంతవరకే కదా. అందుకని చెప్పాడు స్పష్టంగా, ఇంతటి రాజధాని మరి ఎవరు చూడకయున్న గొప్ప ఏమంతకు గట్టికోననినా. ఇంత రాజధాని కట్టారా నువ్వు మీ రాజు కలిసి? ఎందుకంటే దెబ్బలాట పెట్టుకుంటే తప్ప దాని సత్తా ఏమిటో తెలియదు. లంకిని బతిమాలాల్సిన మనిషి కాదు. దివ్య దృష్టి ఉన్నవాడు లంకిని ఎవరో తెలుసు, ఎప్పుడు చస్తుందో తెలుసు. అందుకని ఈ మాట అన్నాడు. కాస్త పొగరొచ్చే మాట అనంటే తగాదా రాదు. ఇంతటి రాజధాని మరి ఎవ్వరు చూడకయున్న గొప్ప ఏమంతకు గట్టికోననినా. ఆసురి హాస వికార రావయై, ఆసురి హాస వికార రావయై ఎంతటి కోతి వంచు. కోతి మాట నువ్వు ఎదో మాట మాట్లాడుతావు, మా రాజును అవమానించావు. ఆసురి హాస వికార రావయై ఎంతటి కోతి వంచు, ఎంతటి కోతి వంచు పడగెత్తిన ఎంతటి కోతి వంచు పడగెత్తిన వివృతమూర్తి అయి. పాము పడగెత్తినట్టుగా వచ్చింది దానికి. ఇంతటి రాజధాని మరి ఎవరు చూడకయున్న గొప్ప ఏమంతకు గట్టికోననినా. ఆసురి హాస వికార రావయై ఎంతటి కోతి వంచు పడగెత్తిన కాటుకమోము విచ్చి, పడగెత్తిన కాటుకమోము విచ్చి కప్పంతయు కనపడన్, కప్పంతయు కనపడన్ పడగెత్తిన కాటుకమోము విచ్చి కప్పంతయు కనపడన్ యముని వాకిలి విచ్చిన ఎట్లు వచ్చినన్. భయంకర స్వరూపాన్ని ఇలా వర్ణిస్తాడు విశ్వనాథ. మీరు గమనించండి, చాలా వరకు అచ్చ తెలుగు మాటలు, తిక్కన గారి పద్ధతి ఇది. భయంకరాన్ని వర్ణించడానికి కూడా సంస్కృత సమాసంలోకి వెళ్ళక్కల, తెలుగులో కూడా దాని మాటలు ఉన్నాయి. పంతం బట్టి రాస్తాడు తిక్కన అచ్చ తెలుగులో పద్యాలు. భీముడు కోపాన్ని వర్ణిస్తాడు, ఎక్కడా సంస్కృతం వాడు. నేలయు నింగియు తాళంబులుగా చేసి ఏపుగా రేగి వాయించి ఆడ. కీచకుడు ద్రౌపదిని పరాభవిస్తుంటే భీముడికి కోపం వచ్చింది, అప్పుడు వాడతాడు ఈ పద్యం. నేల ఒక తాళంట, ఆకాశం ఒక తాళంట. చెక్కపద్యం చేస్తారు చూడండి, భీముడు అలా చేసేట. నేల ఒక తాళం చెప్ప, ఆకాశం ఒక తాళం చెప్ప, ఈ రెండూ కలిపి వాయిస్తే ఎలా ఉంటుందో అంత కోపం వచ్చింది వాడికి. ఎక్కడ సంస్కృత పదం లేదు ఇందులో. నేలయు నింగియు తాళంబులుగా చేసి ఏపున రేగి వాయించి ఆడ. కుల పర్వతంబులు కలిపి ఉండంటితో రొంపి మైన్ అలది కొనక. రెండు పర్వతాలు తీసుకెళ్ళి ఇటు అటు పెట్టి సముద్రంలో కలిపేసి ఆ బురదంతా ఒంటిమి పూసుకుంటే ఎలా ఉంటుంది, భీముడు ఒళ్ళు అలా ఉందిట. కీచకుడు ద్రౌపదిని ఏడిపించినప్పుడు భీముడికి వచ్చిన కోపాన్ని ఇలా వర్ణిస్తాడు తిక్కన. చాలా వరకు తెలుగు మాటలే వాడతాడు. విశ్వనాథ వారికి తిక్కన అంటే చాలా అభిమానం. అందుకని ఈ పద్యంలో సంస్కృత పదాలు తక్కువ, తెలుగు మాటలు ఎక్కువ. తెలుగులో మేము అన్ని భావాలు చెప్పగలం, అన్ని రసాలు చెప్పగలం, పరాయి భాష మీద ఆధారపడవలసిన కర్మ మాకు లేదు అని నిరూపించాడు విశ్వనాథ. ఆసురి భావ హాస వికార రావయై. ఈ రాజధాని అంతా ఎందుకయ్యా, ఎవడు చూడకపోతే మమ్మల్ని అవమానిస్తావు, నీలాంటి వాడు చూడడానికి కోతి మొహన్ నువ్వు అంది. అవును కోతినే అన్నారే. ఎంతటి కోతి వంచు హాస వికార రావయ్య. ఒకసారి అహహహ అని నవ్వింది, దాన్ని వికటాట్టహాసం అంటారు. నవ్వులో రకాలు ఇవన్నీ: హాసం, దరహాసం, పరిహాసం, అట్టహాసం, వికటాట్టహాసం అంటే భయంకరమైన నవ్వు. హాసం దరహాసం వరకు పర్వాలేదు. ఫోటోగ్రాఫర్ చూడండి ఇలా పెట్టి స్మైల్ ప్లీజ్ అంటాడు, మనకు అదో మైలు, మనం నవ్వం, ముచ్చుమొహం వేసుకు పడతాం. ఫోటో బాగా తీయలా, ఫోటో బాగా తీయపోవడం కాదు, నీ మొహమే అంత. ఫోటోలో నవ్వాలంటే ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి, ఫోటో కోసం నవ్వకూడదు, అప్పుడు రాదు నవ్వు. వాడికి రాదు, మనకి రాదు. అసలు జీవితంలో మామూలుగా ఎక్కువసార్లు నవ్వుతూ ఉంటే నవ్వే వస్తుంది, ఏడుపు ఎందుకు వస్తుంది? అది హాసం. దాన్ని మించింది అట్టహాసం, పరిహాసం, అట్టహాసం, వికటాట్టహాసం. భయంకరమైనటువంటి నవ్వు నవ్వింది. ఎంతటి కోతి వంచు, ఎంత కోతిగాడివిరా, కోతి కదా అని ఊరుకుంటే మా రాజును ఆక్షేపిస్తావు, మా రాజధానిని ఆక్షేపిస్తావు అని పడగెత్తిన కాటుక మోము విచ్చి. కాటుక పూసుకున్నట్టుగా ఉంది మొహాన్ని, కళ్ళకి కాటుక పెట్టుకోవడం, మొహం అంతా కాటుకే. మొహం అంతా కాటుకు పూసుకుంటే ఎలా ఉంటుంది ఆ మొహం, అలా ఉందిట. అది విచ్చి ఎలా అంటే ఆ మొహం చూడగానే ఈయన అయిపోతాడనే ఉద్దేశం. దానికి ఈయన సంగతి తెలియదు. అందుకని చాలామంది అలా పోయారు ఇదివరకు, ఆ మొహం చూడగానే పోతారు కొంతమంది. అందుకని కాటుక మోము విచ్చి వచ్చి కప్పం తయ్యు కనపడని. కప్పు అంటే నలుపు, శరీరంలోనూ కంఠంలోనూ నోట్లోనూ ఉండే నలుపు భాగం అంతా కనపడాలంటే నలుపు చూస్తే భయపడతారు పిల్లలు లాంటి వాడు. కోతి అంతా పైగా చిన్న కోతిలో ఉన్నాడు ఆయన. అందుకని బెదిరించి చెప్పేద్దాం, అనవసరంగా గుద్దుతే ఆగలేడు పాపం, సుఖంగా పైకి పంపేద్దాం అనుకుని కప్పంతయు కనపడన్, ఆ నలుపంతా కనపడలేక కాటుక మోము విచ్చి యముని వాకిలి విచ్చి నయట్లు వ్రొచ్చడిన్.
యమలోకానికి ద్వారం తెరుచుకుందేమో అన్నట్టుగా ఉందిలో దాని నోరు చూస్తే ఎలాగా ఇంకా అక్కడ నోట్లోకి వెళ్ళిన వాడు ఇక మళ్ళీ బయటికి రాడు. ఇంకా ఆయన వచ్చి ఏం చేసింది తెలుసా, ఒక్కటే దెబ్బ ఇలా వచ్చి 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 అరచేత్తో ఒక్క గుద్దు కొద్దిందిట. ఆ గుద్దు ఈయనకి అప్పడంలా అనిపించింది. ఈయన తిరిగి అరచేత్తో గుద్దాడు, ఆ గుద్దుకి అది అప్పడం అయిపోయింది. తేడాది 2 చోట్ల అప్పడమే వాడారు విశ్వనాథ్. అప్పడాలంటే ఈయనకి నాకు కూడా బాగా ఇష్టం, అందుకని అప్పడం వాడాడు. అయితే మొగుడు లేకపోతే అప్పడం అనుకున్నామే, అదే అనమాట. లంకిని ఒక అరచేత్తో ఒక్క సరుపు జరిచిందట, అది అప్పడంలా దోచిందట. ఏదో అప్పడం నలిగినట్టుగా ఉంది అనుకున్నట్టు, ఆయనకేం అనిపించదు. కానీ ఆయన తిరిగి గుద్దట, ఒక్క సరుపు జరిచాట, దానికి అది అప్పడం అయిపోయిందట. ఇప్పుడు నవలాల్సింది ఈయనే. అంతే, దానికి ఇలా కింద పడగానే ప్రాణం పోయే స్థితిలో స్ఫురించింది. నాకు తెలుసు, నాకు బ్రహ్మదేవుడు చెప్పాడు, ఒక కోతి చేతిలో నువ్వు మరణించే స్థితి వస్తుంది, అప్పుడు నీకు ఈ లంకా నగరం నుంచి విముక్తి అన్నాడని చెప్పి జయోస్తు హనుమాన్ సీతాదేవి లోపల ముందు వెళ్ళమని చెప్పేసింది. అప్పుడు అనుకున్నట్టు హనుమంతుడు, నిజమేరా కలిసి వచ్చే కాలం అంటే ఇది నిజానికి. వీడికి ఇప్పుడు రావణాసురుడికి అందరూ ఎదురు తిరుగుతున్నారు. వీడి ద్వారపాలకురాలు స్వయంగా నాకు దారి చెప్పింది. అందుకని దుర్మార్గ పనులు చేస్తే కాలం కలిసి రాకపోతే సొంత తమ్ముడే ఎదురు తిరుగుతాడు, ఇంట్లో పెళ్ళాం ఎదురు తిరుగుతుంది అని ఒక పద్యం రాస్తారు అక్కడ మాటల్లో సరదాగా. ఇంట్లో భార్య ఎదురు తిరుగుతుంది, సేవకులు కూడా ఎదురు తిరుగుతారు. అంతేకాదు కర్మకాలితే నీళ్ల మీద రాళ్ళు తేలుతాయి అంటారు, జరగబోయేది అదే. రాళ్ళు తేలవనుకుంటాం మనం, నీళ్ల మీద కూడా రాళ్ళు తేలుతాయి మంచివాడికి. సుపంధానంతు గచ్చంతం సోదరోపి సుపంధానంతు గచ్చంతం కుపంధానంతు గచ్చంతం సోదరోపి విముంచతి సుపంధానంతు గచ్చంతం తిర్యంచోపి సహాయతే. మంచి మార్గంలో నువ్వు పెడితే పశువులు పక్షులు కూడా నీకు సాయం చేస్తాయి. దుర్మార్గంలో నువ్వు పెడితే నీ సొంత తమ్ముడు కూడా నేను విడిచిపెట్టేస్తాడు. సరిగ్గా రామరావణుల విషయంలో జరిగింది ఇదే. రాముడికి లేళ్ళు పక్షులు అన్నీ సీతాన్వేషణలో సాయం చేసే, లేళ్ళు బాధపడ్డాయిట. మా వాళ్ళే సీతమ్మవారు మాయమైపోయింది పాపం, మా దిక్కుమాలిన జాతి పుట్టకుండా ఉన్న బాగుండేది. ఇక మాయలేడిని చూసింది కదా, అందుకని మా వల్లే ఆవిడ బాధపడిందమ్మా, మేము పుట్టకుండా ఉన్నా ఆవిడ ఆనందంగా ఉండేది. అంత ప్రేమండి లేళ్లకు కూడా సీత అంటే. ఆ లేళ్ళు పాములు పక్షులు రాముడికి సాయం చేసే మంచివాడు కాబట్టి. రావణాసురుని సొంత తమ్ముడు వ్యతిరేకించాడు చెడ్డవాడు కాబట్టి. చెడ్డ పనికి మంచి పనికి అంత తేడా ఉంది. సమస్త శక్తియుక్తుల్ని బలపరాక్రమాలని మంచి పని కోసం వినియోగించాలి, అప్పుడు అవి సార్థకమవుతాయి. అందుకని ఒక్క గుద్దు ముందుకెళ్ళాడు ఆయన. అప్పటి నుంచి సీతాన్వేషణం ప్రారంభించాడు. లంకిని స్వయంగా వరం ఇచ్చినట్టు అయిపోయింది ఇక్కడ. ఇంకా నువ్వు వెళ్ళవయ్యా, నీకేం ఆటంకం లేదు, శుభ్రంగా మ్యాప్ పాయింటింగ్ గీసి ఇచ్చేసింది. ఇలా వెళ్ళు, అలా వెళ్ళు, అలా వెళ్ళు, వెతుక్కో, ఎక్కడుందో చెప్పరా. మళ్ళీ అదొకటి అందులో లిటిగేషన్. పోనీ చెప్పేసింది పూర్తిగా చెప్పాలా, ఇక్కడ ఉంది వెళ్ళని చెప్పింది, అంత వెతుక్కోవాలి. అంటే జీవుడు భగవద్ దర్శనం కోసం, అమ్మవారి దర్శనం కోసం సాధన చేస్తే గురువులు ఎవరైనా ఈ మార్గంలో వెళ్ళవయ్యా అని చెబుతారు, కానీ భగవంతుడి దగ్గర తీసుకెళ్ళి ఇదిగో వీడు అని చెయ్యి కలపరండి. గురువుల మీద అంత భారం పెట్టకూడదు ఎప్పుడు. ఆ గురువు తాను చూసిన వాడైనా కూడా మనకి చూపిస్తాడు, దారి చూపిస్తాడు, వేలుతో చూపిస్తాడు. ఆ దారిలో మనం ప్రయాణం చేయాలి, కానీ గురువు ప్రయాణం చేయడు. పూర్తిగా మేము గురువుగారు నమ్ముకున్నామండి, అన్నీ ఆయనే, ఎప్పుడైనా ఆయన ముంచేస్తాడు మిమ్మల్ని. ఏం చేస్తారు మీరు? లేదా ఆయన వంకర పని చేస్తాడు, ఇక మనం చెడిపోవడమేనా? ఆయన నమ్ముకుంటే అంతే. జీవితంలో ఏ గురువుని నమ్ముకోవద్దు, నీకు నువ్వే గురువు అంటారు జిడ్డు కృష్ణమూర్తి గారు తన ఫిలాసఫీ మొత్తంలో. ఆత్మైవక్ష్యాత్మనో బంధుకు ఆత్మైవరిపురాత్మన ఉద్ధరయేద్ ఆత్మన ఆత్మానం నా ఆత్మానం అవసాదయేద్, భగవద్గీత 6వ అధ్యాయంలో మాట. నేను నువ్వే ఉద్ధరించుకోవాలి, నువ్వు చెడిపోతే నువ్వే బాధ్యుడివి, అనవసరంగా ఎవరిని అనద్దు. నీకు నువ్వే గురువు, నీకు నువ్వే శిష్యుడు. హనుమంతుడు అదే భావనతో తనను తాను సంస్కరించుకుంటూ ముందుకెళ్ళాడు కాబట్టి సాధ్యమైంది. రాత్రి వరకు వెతికాడు, ఎక్కడా తోటలు వెతుకుతున్నాడు, కోటలు వెతుకుతున్నాడు, ఎక్కడా అమ్మవారు కనపడ్డంలా. నిండు పొన్నమి వెన్నెల బ్రహ్మాండంగా చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. వాల్మీకి ఆ ఘట్టాన్ని అక్కడ పెట్టి చంద్రుడిని వర్ణిస్తూ 30 శ్లోకాలు రాశాడు. ఆకాశంలో మనం చంద్రుడిని వరుస్తూ. విశ్వనాథ్ ఏమైనా తక్కువ తిన్నాడా? ఆశ్చర్యం అండి. మహాకవి అంటే మహాకవి మరొకడు ఉండడు. వాల్మీకి శ్లోకం ఒక్కదాన్ని కూడా అనువదించకుండా మళ్ళీ ఈయన వేరే 15 పద్యాలు రాశాడు. అది విశ్వనాథ్ యొక్క కవితా శక్తి అండి. అవి అనువాదం చేయడం వేరే, అవి ఊరికే తెలుగులో అనువాదం చేయాలి కాబట్టి చేస్తారు. అది కాకుండా తన సొంత భావాలతో 15 పద్యాలు రాశారు. వాల్మీకి ఎంత ప్రతిభావంతుడో విశ్వనాథ్ అంత ప్రతిభావంతుడు. ఆయన ఈ దేశంలో పుట్టినందుకే గర్వించాలి, విజయవాడలో పుట్టినందుకు మీరంతా గర్వించాలి. ఆయన తిరిగిన నేల మీద తిరుగుతున్నారు, ఆయన ఉన్న ఆకాశం కింద ఉన్నారు, ఆయన పీల్చిన గాలి పీలుస్తున్నారు. అదృష్టవంతులు మీరు.
అంతటి మహాకవి మళ్ళీ రాశాడు మత్స్యగురుడు చెబుతా. చంద్రుడు వెలుగుతున్నాడు బ్రహ్మాండంగా, పున్నమి చంద్రుడు కదా. ఎందుకు అలా వెలుగుతున్నాడంటే మున్ను చూడనట్టి భూజాత, మున్ను చూడనట్టి భూజాత గుర్తింపబోవడేమో కపి విభుండటంచు. మున్ను చూడనట్టి భూజాత గుర్తింపబోవడేమో కపి విభుండటంచు. తల్లి మోము పోల్కి తా చూపుచున్నట్లు, తల్లి మోము పోల్కి తా చూపుచున్నట్లు చెలగెమింట కలువ చెలిమి కాడు, చెలగెమింట కలువ చెలిమి కాడు. హనుమంతుడికి అనుమానం కదా, నేను ఎప్పుడు సీతాదేవిని చూడలా, రాముడు ఫోటో కూడా ఇవ్వలా. తీవ్రవాదులు వెతికే పోలీసులకైనా ఊహాచిత్రం ఒకటి ఇస్తారు కనీసం. ఊహాచిత్రమైనా ఇవ్వాలా? సీతాదేవి ఎవరంటే ఒక స్త్రీ, ఎంతమంది స్త్రీలు లేరు ఎక్కడ, ఒక స్త్రీ ఏమిటి ఏదో చెప్పాలా? ఇంకా అంటే ఆయన కవితామయంగా చెబుతాడు, మా ఆవిడకి తామరపూలు అంటే ఇష్టం అని పద్యం చెబుతాడు ఆయన. సీతానేసరి కూడా తెలియదు ఆయనకి. అవన్నీ ఎవరికి కావాలి? ముక్కు మూతి ఏమైనా రేఖాచిత్రం ఉండాలి కదా. ఏమీ ఇవ్వకుండా ఉంగరం ఒకటి ఇచ్చాడు దీనికి. మొత్తం అంతా ఈయన చేసుకోవాలంటే భగవంతుడి కోసం నువ్వు సాధన చేసేటప్పుడు ఊహాచిత్రం కూడా నీకు ఆధారం ఉండదమ్మా, నీ పాటలు నువ్వు పడాల్సిందే. రేఖాచిత్రం కూడా ఎవ్వరూ గియ్యరు. ఈ విగ్రహాలు, ఆరాధనలు, పూజలు, పురస్కారాలు, పారాయణలు ఏవీ నిన్ను భగవంతుడిని చేర్చలేవు, నీ చిత్తశుద్ధి తప్ప. ఆ చిత్తశుద్ధి కోసమే ఈ పూజల పారాయణలు మనం చేసేదంతా మొత్తం. అందుకని దేవుని నిండా ఊరికే మెత్తేసేయడం, ఆభరణాలు పెట్టేసేయడం, ఇదంతా దేవుణ్ణి కనపడకేయడం కూడా చేసుకుంటున్నారు మీరు. ఆ విగ్రహం కూడా చూడకుండా ఎంత సూక్ష్మంగా అలంకారం వీలైతే అంత చెయ్యాలి, ఎంత నిరాడంబరంగా వీలైతే అంత నిరాడంబరంగా చెయ్యాలి. జీవితం అంతా భిక్షుకుడుగా బతికాడు షిరిడీ సాయిబాబా. భిక్షుకుడు, భిక్ష చేసుకున్నాడు ఆయన. మసీదు మీద పడుకున్నాడు, ఎటక తల కింద పెట్టుకున్నాడు. ఆయనకి బంగారపు కోట్లు దొడుగుతున్నారు ఇవాళ. ఆ చిరుగు దగ్గర కూడా రత్నాలు పొదిగారు ఒక ఆలయంలో. నేను ఆశ్చర్యపోయా. చిరుగు చుట్టూ రత్నాలు. ఆయన ఆశించాడా? ఇందులో మళ్ళీ సారా వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు నాకు తెలుసు. అది చేయకు షిరిడీ సాయి, అది చేయొద్దని చెప్పాడు. ఆయన చిరుగుకి రత్నాలు తొడగమని నీకు చెప్పరా? చేసే సారా వ్యాపారం, దాని మీద డబ్బు సంపాదించడం, దాని మీద దేవుడికి ఏమో కోట్లు పెట్టడం. సారా వ్యాపారం పాపమే, ఈ ఫలితమే, రెండే. దాంట్లోంచి ఇది మైనస్ చేయడం ఉండదు. ఖచ్చితంగా దాని ఫలితం నువ్వు అనుభవించాల్సిందే. ఇన్ని వేల కుటుంబాలు మట్టి కొట్టుకుపోతున్నాయి నీ వ్యాపారం వల్ల. రేపొద్దున నీ కుటుంబానికి ఆ దెబ్బ తగలదు. నువ్వు ఆలోచించవద్దు. ఏదో ప్రభుత్వం అనుమతించింది అంటారు ఏమిటండి? ప్రభుత్వం చాలా అనుమతిస్తుంది. ప్రభుత్వం అనుమతించడం వేరు, నువ్వు నైతికత వేరు. తప్పుడు వ్యాపారాలు చేసేసి దొంగ సొమ్ములు సంపాదించేసి దేవుడు గుడి కట్టించా, ఈ వ్యవహారం వేరే, ఆ వ్యవహారం వేరే. దీంట్లోంచి అది మైనస్ చెయ్యను. నీ డబ్బులు, నీ కోట్లు దేవుడికి అక్కల, నీ మంచితనమే దేవుడికి కావాలి. దేవాలయాలు ఉన్నది, పురాణాలు ఉన్నది, కావ్యాలు ఉన్నది మంచితనాన్ని ప్రోత్సహించడానికి, మింగడాన్ని ప్రోత్సహించడానికి కాదు. ఆ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకని చెబుతున్నారు ఇక్కడ స్పష్టంగా, ఒక ఊహాచిత్రం వల్ల, ఒక రేఖాచిత్రం వల్ల గుర్తుపడడానికి హనుమంతుడు ఇబ్బంది పడతాడు కదా. అందుకని ఆకాశంలో చంద్రుడు వెలుగుతున్నట్ట. మున్ను చూడనట్టి భూజాత గుర్తింపబోవడేమో కపి విభుండటంచు. ఇదివరకు ఎప్పుడూ చూడలేదు, పాపం గుర్తించగలలేదు, ఇబ్బంది పడతాడేమో అని చంద్రుడు అలా ఉండి, ఇదిగో నాలాగే ఉంటుంది ఆవిడ మొహం, నాలాగే ఉంటుందని చూడు, ఆవిడ తెలుస్తుందన్నట్ట. తల్లి మోము పోల్కి తా చూపుచున్నట్లు చెలగెమింట కలువ చెలిమి కాడు. ఎంత అందమైన భావన అండి. ఇంకా అందమైన భావన, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారు కానీ వరలక్ష్మీదేవి గారు కానీ చల్ల చేస్తుంటే చూశాడు ఈ పెద్ద మనిషి. దాంట్లోంచి పట్టుకొచ్చాడు చంద్రుడిని, సుందరకాండ చంద్రుడిని. చల్ల చేసి రాత్రి చల్లపై ముద్దను చల్ల చేసి రాత్రి చల్లపై చేసిన వెన్న ముద్దగా గజేసి విడిచినట్లు. చల్ల చేసి రాత్రి చల్లపై చేసిన వెన్న ముద్దగా గజేసి విడిచినట్లు. చిన్ని వెన్న నల్ల చిద్రుపలు చుక్కలై, చిన్ని నల్ల వెన్న చిద్రుపలు చుక్కలై చెలగెమింట కలువ చెలిమి కాడు. చల్ల స్తంభం దగ్గర చల్ల చేసిన చోట తెలుస్తుంది ఉదాహరణ. ఆడవాళ్ళు కష్టపడి ఇలాగ చల్ల చేయి గొల్లభామని చేస్తారు. ప్రాచీన కాలంలో పెద్దవాళ్ళు చేసేవారండి. ఎన్ని పాటలు పాడేవారు. చేశాక వెన్నముద్ద వస్తుంది కదా, వెన్నముద్ద ఇలా అని తీసి కాసేపు అందులోనే వదిలేస్తారండి. తీయకముందు వెన్న అందులో కలిసిపోయింది, తీశాక వెన్న విడిగా ఉంది. ఇది అర్థమైనా అద్వైతం అర్థం అవుతుంది. తీయకముందు నువ్వు దేవుడివి, తీశాక జీవుడివి, అంతకంటే ఇలా. ఈ వెన్నంతా ఎక్కడి నుంచి తీసావు? అందులోంచి. అందులో కలిసిపోయినప్పుడు దాన్ని పెరుగు అన్నావు, మజ్జిగ అన్నావు, వెన్నంలా. ఓ ముద్ద ప్రత్యేకంగా తీశాక వెన్న అన్నావు, అంతే. నువ్వు దేవుళ్ళలో కలిసే ఉన్నావు. ప్రత్యేకంగా తీశాక వెంకట్రావు పుల్లారావు అన్నావు. తీయకపోతే నువ్వు దేవుడే. ఎందుకంటే అద్వైతం కావడానికి వేరే రజ్జు సర్పభ్రాంతి, తటాకాశం, పటాకాశం అక్కల. వెన్న తీసినా చాలు. ఇప్పుడు అది కూడా లేదు మన బతుకులకి. SNF ప్యాకెట్లు వచ్చాయి. వెన్న తీసేసి మనకి ఇస్తాడు ఆ దిక్కుమాలిన ప్యాకెట్. అది తాగితే చచ్చి ఊరుకుంటాం అంతే, కాఫీ దాకపోవడం. ఏమర్థమైంది ఆ పాల ప్యాకెట్లో? ఏదో చింపుకోవడం, అవతల బారేయడం, మళ్ళీ ప్లాస్టిక్లు, పర్యావరణం. దాన్ని మళ్ళీ ₹10 అమ్ముకోవడం. ఇదో కర్మ.
మరి అలాగే ఉంటుంది ఒళ్ళు మండితే. అన్ని వ్యాపారం. పాత పేపర్లు బయట మామూలు వాడికి ఇచ్చేయలేరండి. పాత వస్తువులు ఇచ్చి అదో పెద్ద వ్యాపారం. వాడి దగ్గర తూకం ఇలా పట్టుకుంటాడు వాడు. అగో తప్పు చూస్తున్నావు సరిగ్గా, అబ్బా ఎంత న్యాయం. వాడు బతకద్దా? చంపేస్తాను మా ఇంట్లో అమ్మితే నేను. మొత్తం అన్ని పట్టుకెళ్ళిపోమన్నమే. పాత వస్తువులన్నీ ఓ డబ్బా, పాత బట్టలన్నీ ఓ డబ్బా, పాత పేపర్లన్నీ ఓ చోట ఉంటాయి ఖచ్చితంగా. వారానికి ఒకటి రావాలి, పట్టుకుపోవాలి అంతే. రూపాయి ఎగడానికి వీళ్ళ తోలు తీస్తా. ఆ మాత్రం వాడు బతకద్దండి. ఆ బండి వాడికి మీరు దానం ఇచ్చేయండి, ఎంత ఆనందంగా పట్టుకెడతాడో. మీ ఇల్లు ఊడ్చెళ్ళిపోతాడు వాడు. వారం వస్తాడు పేపర్ల కోసం, పేపర్లన్నీ తీసుకెడతాడు. సామాన్లు ఏమైనా ఉంటే సర్ది వెళ్ళిపోతాడు. పాత సామాన్లు ఏమైనా ఉంటే పట్టుకెళ్ళిపోతాడు. ఆ బుట్టంతా క్లీన్ చేసి పెడతాడు. దీని మీద నీకు వచ్చేది ఎంతమ్మా తల్లి? 20 రూపాయలు వస్తుంది, మహా వస్తుంది. దానికోసం వాడిని ఏడిపించుకు తినాలా? ఈ 20 రూపాయలు నీ భర్త నువ్వు సంపాదించుకోలేరా? ప్రతి చోట బేరాలే, ప్రతి చోట గొడవలే. అవతల ఏసీ రూముల్లో, ఏసీ షాపింగ్ కాంప్లెక్స్లో, రిలయన్స్ వారి మార్టులో లక్షలు వెళ్ళిపోతున్నాయి. అక్కడ బేరవాడే దమ్ము ఒక్కడికి లేదు. రిక్షా వాడి దగ్గర బేరం, ఆటో వాడి దగ్గర బేరం, కూరగాయల వాడి దగ్గర బేరం. మనకి భగవంతుడి దగ్గర కనపడతాడండి, కూరగాయల వాడే కనపడతాడు. త్యాగేనేకే అమృతత్వ మానసుకు. జీవితంలో ఉదారంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. పోతే పోయే 10 రూపాయలు నాకు ఆనందం కావాలి. వాడిని బతకని. ప్రతివాడితో బేరం ఏమిటి? 10 రూపాయలు నువ్వే పట్టుకెళ్ళంటే రోజు ఇంటికి పట్టుకొచ్చి నీకు మంచి కూరగాయలు ఇస్తాడు. ఆ అమ్మగారు బేరం ఆడదండి, ఎంత మంచి ఆవిడు అంటుంది. అంటే వాడు మోసం చేయలేమండి. వాడి జీవితం అంతా కలిసి చేసే మోసం 2000 రూపాయలు మించి ఉండదు. అది మనకి ఒక్కరోజు సంపాదించవచ్చు, పెద్ద విషయం కాదు అది. వాడు మోసం చేసేయండి, వాడి మీద కేసెట్టక్కల. ఆ మాత్రం ఔదార్యం మనకి లేక, ఔదార్యం వాళ్ళకి లేక ప్రపంచంలో అందరం కొట్టుకు చేస్తున్నాం. అన్ని వృత్తుల వాళ్ళు కొట్టుకు చేస్తున్నాం. పూర్వం అలా ఉండేది నాగరికత. చల్ల చేసి వెన్నముద్ద అందులో వదిలేసేవాళ్ళు. అది చూస్తే ఇంతకుముందు అందులో ఉండేది, ఇప్పుడు బయట ఉంది. నేను అంతే, నా జీవితం అంతే. ఇంతకుముందు దేవుళ్ళలో కలిసిపోయా, పాల సముద్రంలో వాళ్ళే ఉన్నా, ఇప్పుడు విడిగా వచ్చా. కాబట్టి మళ్ళీ కలిపేస్తే అయిపోయి. కానీ వెన్నని ఆ రకంగా మీరు పాలల్లో కలిపితే కలవదు. అది అలాగే ఉంటుంది. మళ్ళీ దాన్ని కరిగించాలి, నిజి చేయాలి, దానిలో పదార్థం చేయాలి, నువ్వు వేసుకోవాలి. మళ్ళీ ఈ జీవుడి ద్వారా ఇంత సాధించి ఆ దేవుళ్ళలో కలవాలి. కానీ ఆ వెన్నముద్ద నువ్వు ఎంత పిసికినా ఆ మజ్జిగలో కలవదు. అంటే జీవుడు తన వ్యక్తిత్వాన్ని కోల్పోయి తీరాలి. ఈ శరీరం పోవాలి, ఈ మనస్సు పోవాలి, ఈ మిగిలినవన్నీ పోవాలి. అప్పుడే మళ్ళీ దేవుళ్ళలో కలుస్తాడు. అది ఇలా ఉండగా సాధ్యం కాదు. అది కూడా మనకి వెన్న చూస్తే అర్థమవుతుంది. అందుకోసం వాడాడు. చల్ల చేసి రాత్రిపూట చల్ల చేసినప్పుడు ఆ పని చేస్తారని, పొద్దునగానే వెన్న తీయరు, దాంట్లోనే దాన్ని వదిలేస్తారు. చల్లపై చేసిన వెన్న ముద్దగా విడిచినట్లు చేసిన వెన్నను ముద్దగా అలా విడిచిపెట్టేస్తారు. చిన్ని నల్ల వెన్న చిదురుపళ్ళు చుక్కలే. అప్పుడు మళ్ళీ అనుమానం, చంద్రుడు ఆ వెన్న ముద్ద ఎలా ఉందో చంద్రుడు అలా ఉన్నట్టు. బాగానే ఉంది, ఆయన చెప్పింది బాగానే ఉంది. మనకేం అనుమానం వస్తుంది? మరి పక్కన నక్షత్రాలు ఉన్నాయి కదా, మరి అవి చెప్పలేదే విశ్వనాథ అని మనం అడుగుతాం కదా. ఆయన వెంటనే చెబుతాడు, చిన్ని నల్ల వెన్న చిదురుపళ్ళు చుక్కలై. నువ్వు ఎంత వెన్న ముద్ద పక్క తీసినా మళ్ళీ అందులోనే వెన్న చుక్కలు కొన్ని అక్కడక్కడ ఉంటాయి. ఆ మా మజ్జిగ మీద అక్కడక్కడ ఉన్న వెన్న చుక్కలే నక్షత్రాలట. అవి తెల్లగానే ఉంటాయిగా. అసలు వెన్న ముద్దేమో చంద్రుట్ట, ఆ చుట్టూ ఉన్న చుక్కలనే నక్షత్రాలట. ఎంత అందమైన భావన అండి. ఇటువంటి భావనతో పద్యాలు రాస్తాడు. ఇంకా మాటల్లో చెప్పాలంటే, హనుమంతుడు అనేటువంటి వాడు ఆకాశం అనే పాలసముద్రాన్ని తానే మందర పర్వతమై స్వయంగా చిలికాట. అప్పుడు బయటపడిన అమృత కలశంలా ఉన్నట్ట చంద్రుడు. ఇంకో మాట అంటాడు, హనుమంతుడు వెతుకుతూ ఉంటే రాక్షసులకు కూడా సానుభూతి వచ్చిందిట. ఒరే సన్మార్గుడు ఒకడు వచ్చాడు రా మన దుర్మార్గుడికి బుద్ధి చెప్పడానికి. సీతను వెతుకుతున్నాడు, పాపం రాత్రి వెతుకుతున్నాడు, కనపడుతుందో కనపడదో అని రావణాసురుడు రాజమందిరంలో ఉండే పెద్ద దీపం ఒకటి పట్టుకొచ్చి ఆకాశంలో పెట్టేట. ఆ పెట్టిన పెద్ద దీపమే చంద్రుట్ట. ఎన్ని భావన 15-16 పద్యాలన్నీ ఒళ్ళు తేలిపోతుంది చెబుతూ ఉంటాను. ఆ కావ్యం చదువుతుంటే అసలు ఒళ్ళు తెలియదు, అన్నం అక్కలా. అందుకని వాళ్ళకి రాక్షసులకు అనిపించింది. కష్టపడి అంటే నైట్ వాచ్మెన్లు ఉంటారు కదా, వాళ్ళు కూడా వాళ్ళు అనుకున్నట్టు మంచి పని చేస్తున్నాడు, ఈయన దుర్మార్గుడు పాలనలో ఉన్నాం, శనిదులు పోతుంది, ఆయనకి సాయం చేద్దామంటే మన రాజుగారి మేడలో పెద్ద దీపం ఉంది కదా, అది పెట్టేద్దామని చెప్పాడు. రాత్రి వెతకలేడేమో అని ఆ పెద్ద దీపం పట్టుకొచ్చి ఆకాశంలో పెట్టించట. ఆ ఆకాశంలో పెట్టిన పెద్ద దీపమే చంద్రుట్ట. ఇంకో అందమైన భావన, నాకు మంచి రోజులు వచ్చినట్టుగా ఉన్నాయి అని ఆశగా అమ్మవారు ఆకాశంలోకి చూసిందిట. అశోకవనంలో ఉన్న తల్లి ఆవిడ ముఖం ఆకాశం అనే అద్దంలో ప్రతిబింబించిందిట. అది చందమామట. ఇటువంటి మధురమైన భావాలతో ఆకాశంలో ఉన్న చంద్రుణ్ణి వర్ణిస్తారు. అక్కడి నుంచి లోపలికి వెళ్ళాడు క్రమంగా. ఎంతకీ దొరకడం లేదు, వెతకడంలో భాగంగానే చూస్తున్నాడు. పుష్పక విమానం కనపడింది. ఊరి దీని దుంపదాగా ఇదేమిటి ఏకంగా 7 అంతస్తులు ఉంది అనుకున్నాడు. అందులోనే రావణాసుడు తీసుకొచ్చాడనే విషయం ఆయనకి తెలియదు. ఆ విషయం వీళ్ళెవరూ చూడలేదుగా, వేరే వాళ్ళు అనుకున్న విషయం. అది అలా 7 అంతస్తుల విమానం అలా ఉండండి, తెల్లగా వెన్నెలలు కక్కుతోందట. అంతా వెన్నెలే.
పైన చంద్రుడు, వెన్నెల, ఈ పుష్పక విమానం కూడా వెన్నెల. అందుకని విశ్వనాథ వారు హనుమంతుడు చూసిన పుష్పక విమానాన్ని వర్ణిస్తున్నారు. మును దితిజుండు విష్ణు జగమున్ గెలువన్ జనుదెంచి, మును దితిజుండు విష్ణు జగమున్ గెలువన్ జనుదెంచి, ఎత్తిపోయిన తరి కాలమూర్తి ప్రభుని ఎందును కానక, కాలమూర్తి ప్రభుని ఎందును గానక, ఒక్క మూల వ్రాలిన తొలి పాపరేని, ఒక్క మూల వ్రాలిన తొలి పాపరేని పెకలించి గృహంబున తెచ్చియుంచెను, తొలి పాపరేని పెకలించి గృహంబున తెచ్చియుంచెను, పొన పండు వెన్నెలల, పొన పండు వెన్నెలల పుక్కిటను ఉదుచునుండె చూడగన్. రావణాసురుడు వైకుంఠం మీద కూడా దాడి చేశాడు. అప్పుడే విష్ణుమూర్తి వాడిని వేసేయచ్చు. కానీ కాలం కలిసి రావాలి, దేనికైనా పాపం పండాలి అంటారు. దేవతలు వచ్చి మొరపెట్టుకోవాలి, అప్పుడే విష్ణుమూర్తి కదలాలి. రావణాసురుడు వచ్చినంత మాత్రాన అడ్డం వచ్చిన వాడిని వేసేయకూడదు. దేవుడైనా అంతే అలాగే ఆలోచిస్తాడు. మనం ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయకుండానే రక్షించాలన్నడం పొరపాటు. ఇంతమందిని రక్షించవద్దా అనకూడదు. ఒక బ్రాహ్మణుడు గడ్డం గీయించుకుంటున్నట్ట, క్షౌరం చేయించుకుంటు, మంగళవాడు కదా ఎదురుగా ఉన్నది, ఏమండి అయ్యగారు ఎప్పటి నుంచో మీతో అడుగుదాం అనుకుంటున్నా, అడగమన్నట్ట. సరే కానీరా, కత్తి నీ చేతిలో ఉంది చెప్పాలి కదా అన్నట్టు. ఎవడు భయం వాడిది కదా. దేవుడు ఉన్నాడా అండి అన్నట్టు. ఇప్పుడు తేల్చాలి, ఇప్పుడు కటింగ్ అయ్యేలోగా ఈ పని తేల్చాలి, లేదా కటింగే. అదేమిట్రా బొత్తిగా బ్రాహ్మణుడు దేవుడు లేడంటే ముందు ఆయనకి బతుకులేదు. ఇప్పుడు అదేమిట్రా దేవుడు లేకపోవడం ఏమిట్రా, బరేవాడివే సర్వాంతర్యామిరా అన్నట్టు. ఆ కబుర్లు అలా చెప్పకండి, ఊరికే అంత నమ్మద్దు ఏంటి, ఏదో చెప్పేస్తారు మీ బ్రాహ్మణాలు, మాకు అర్థమే కావదు ఒక మాట. దేవుడు ఉంటే ఎంతమంది బాధపడుతున్నారండి. మొన్న ఆయన కొడుకు పోయాడు, ఈయన కూతురు పోయింది, ఆయనకు భర్త పోయాడు, వీడికి భార్య పోయింది. ఏమిటిది ఇంతమంది, ఇన్ని ఘోరాలు, నేరాలు, రోజు ప్రమాదాలు, ఇన్ని ఘోరాలు జరుగుతాయండి. దేవుడు ఇవన్నీ చూసుకోవద్దా? దేవుడు ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయండి? ఏమి జరగవు, దేవుడు లేడు అన్నట్టు. సరే వీడితో తగదా అనవసరం, ముందు పని కానిచ్చే అబ్బాయి, తర్వాత చెబుతాను. నిజమే, నువ్వు అన్నది కూడా నిజమేనేమో, కాస్త ఆలోచించాలి కదా. సాయంత్రం 4ంటికి కనపడు, మనిద్దరం సరదాగా అలా వీధిలో కడదాం, నేను చెప్తాను కదా నీకు ఎందుకు అన్నాడు. ముందు గడ్డం పని అయిపోయింది, క్షవరం పని అయిపోయింది, సేఫ్గా ఇంటికి వెళ్ళాడు. లేదా కత్తి మెడమే పెడతాడు. ఇప్పుడు దేవుడు చూపించి లేకపోతే ఈ కత్తి తీయనంటాడు. ఈయన చూస్తే కదా వాడు చూపించడానికి. సాయంత్రం 4ంటికి ఇద్దరు బయటకు వచ్చారు షికారుకి. అలా పెడుతుంటే చాలామంది మగవాళ్ళు అలా పెడుతున్నారు. అందరికీ గడ్డాలు పుష్కలంగా ఉన్నాయి, అందరికీ జుట్టు కూడా పెరిగింది చాలామందికి. అప్పుడు అన్నట్టు ఈ బ్రాహ్మడు అతనితో అన్నట్టు, రే అంతమంది ఉన్నారా, వాడికి జుట్టు పెరిగింది, వీడికి గడ్డం పెరిగింది, వాడికి మీసం పెరిగింది, నువ్వు మంగళ ఊళ్ళో ఉన్నావు, ఏం చేస్తున్నావు అన్నట్టు. అదేంటండి ఊళ్ళో వాళ్ళందరూ గొరగడమే నాకు పనా, వేరే పని లేదు, ఇంకా నా దగ్గరికి రాందే నేను ఎందుకు గొరుగుతా, వాడు గొరగమంటే కదా అన్నట్ట. మరి మంగళవాడివి నీకింత పద్ధతి ఉంటే దేవుడికి ఎంత పద్ధతి ఉంటుందిరా. తన దగ్గరికి వచ్చిన వాళ్ళకే మేలు చేస్తాడు ఆయన, అందరికీ చెయ్యడు, ఆయనకి ఆ పని లేదు నాయన. ఊళ్ళో వాళ్ళు అందరి గడ్డాలు నువ్వు కత్తేసికెళ్ళి కొరగడం లేదుగా. నీ దగ్గరికి వచ్చిన వాడికి, డబ్బులు ఇచ్చిన వాడికి, పైగా నీ ముందు మోకాళ్ళు ఉంచి కూర్చున్న వాడికి, మళ్ళీ పొగరగా కూర్చుంటే పేక ఎగిరిపోతుంది. ఎవరి ముందు తల వంచకపోయినా మంగళ ముందు తల వంచాల్సిందే. ఆ సమయంలో వాళ్ళు గొప్పవాళ్ళే, అనుమానం ఎలా. నువ్వు తల వంచకపోతే ఎలా గీగుతాడు? అందుకే నువ్వు తల వంచితే కానీ నువ్వు ఈ పని చేయడం లేదే. భగవంతుడు ముందు తల వంచకుండా ఆయన ఎందుకు చేస్తాడురా? అందుకే ప్రార్థించిన వాళ్ళనే కాపాడుతాడు భగవంతుడు, అందరినీ కాపాడుతాడు అనుకోవడం పొరపాటు. ప్రార్థన చేస్తే మాత్రం అర్ధరాత్రి ప్రార్థించినా, అపరాత్రి ప్రార్థించినా కాపాడుతాడు. ద్రౌపదిని కాపాడినట్టే, కుచేలుణ్ణి కాపాడినట్టే, ప్రహ్లాదుణ్ణి కాపాడినట్టే. అది ఒక అపూర్వమైన విశ్వాసం. అందుకే రావణాసురుడు దండెత్తినప్పుడు స్వామి అదృశ్యం అయ్యాడంటారు. అదృశ్యం అంటే నా దృశ్యం అదృశ్యం, అక్కడ లేకుండా లేడు, వీడికి కనపడలా, ఆయన అక్కడే ఉంటాడు, ఆయన పారిపోలేదు. విష్ణుమూర్తి భయపడి ఎక్కడికి పారిపోవడం, వీడికి కనపడలా. నీకు దేవుడు కనపడినంత మాత్రం నువ్వు లేడంటే నీకు కనపడలా, అంతేగాని లేడని అనక. దేవుడు లేడన్నవాడికి మనం చెప్పాల్సిన సమాధానం ఇది. నీకు కనపడలేదని చెప్పు, లేడంటావేంటి? నీకు కనపడందలా లేదేనా? నీకు నీ ఇంట్లో మీ నాన్నగారు కనపడరు, లేరంటావా? ఎక్కడికి వెళ్ళారో తెలుసుకోవాలి. అందుకని మా నాన్న నాకు కనపడ్డా కాబట్టి లేడు అంటే ఎలాగా? అప్పుడు తద్దినం పెట్టేస్తావా? ఊళ్ళో కూడా ఉండడు, తద్దినం పెట్టేస్తావా? ఏ ఊరు లేడో తెలుసుకోవాలి, ముందు అమ్మని అడిగి తెలుసుకోవాలి. అమ్మ కూడా ఏ ఊరన్నా లోలుబట్టి నాకు కనపట్ల అనొచ్చు, అంత మాత్రం చేత కూడా లేనట్టు కాదు. నీ తండ్రిని వెతకడానికి ఇంత తాపత్రయం పడుతున్నావే, లేకపోయినా జగత్తు మొత్తానికి తండ్రి భగవంతుడు ఎంత తాపత్రయం పడితే కనపడతాడు, ఎన్ని రోజులు ఎన్ని యుగాలు వెతికితే కనపడతాడు, ఏ దృష్టితో వెతికితే కనపడతాడు. అందుకే రావణాసురుడు దండెత్తగానే విష్ణుమూర్తి అదృశ్యం అయ్యాడు అంటే ఏమీ లేడని కాదు, అక్కడ వీడికి కనపడలా. కనపడితే వాడు అవసరంగా గొడవ పెట్టుకుంటాడు, అప్పుడే చంపాలి. అది చంపడానికి సమయం కాదు, దానికి తగిన సమయం దానికి ఉంటుంది, వేచి చూడవలసిందే దేనికైనా. అలా లేట మును దితుజుండు విష్ణుగల్ జగమున్ గెలువందల పోసి ఎత్తిపోయిన తరి. వైకుంఠం మీద దండయాత్ర చేస్తే
కాలమూర్తి ప్రభుని ఎందునుగానక. కాలస్వరూపుడయ్యాట విశ్వనాథ వారు అది వాడారు. కాలస్వరూపుడు ఆయన. కాలోస్మిలో కక్షయకృత్ ప్రవృద్ధౌ అంటాడు భగవద్గీత ఏకాదశి అధ్యాయం. కాలమూర్తి అయిన వాడు. పైగా కాలం అంటే నలుపు అని కూడా అర్థం ఉంది. విష్ణుమూర్తి నల్లగా ఉంటాడు. వైకుంఠం అంతా తెల్లగా ఉంటుంది. ఆదిశేషుడు తెలుపు, వైకుంఠం తెలుపు, పాలసముద్రం తెలుపు, అన్నీ తెలిపే. ఆ మధ్యలో ఈయన ఒక్కడే నల్లగా ఉండేది. అందుకని ఆయన కూడా కాలమూర్తి అయిన కూడా కాస్త రంగు మార్చుకున్నాడు. ఆ తెలుపులో తెలుపు ఆయన కనపడ లేడు అనుకున్నాడు. ఈ వీర్రాడు కనపడపోతే లేడు అనుకున్నట్టే కదా. ప్రభుని ఎందునుగా అనక ఒక్క మూల వ్రాలిన తొలి పాపరేని. ఆదిశేషుడు ఆయనకు కూడా కాస్త మాయ కమ్మాడు విష్ణుమూర్తి. కమ్మేసరికి ఆదిశేషుడు అనుకున్నట్ట స్వామి ఇక్కడ లేడు, ఏమిటో ఈయన ఎక్కడికి వెళ్ళాడు, లక్ష్మీదేవి కూడా కనపట్లా, ఏమిటో ఇద్దరు కలిసి వెళ్ళిపోయి ఉంటారు సినిమాకి, మనకెందుకులే అని చెప్పి మళ్ళీ వస్తారు కదా. అప్పటికి మళ్ళీ కాస్త పక్క సర్దుకోవచ్చని కాస్త పక్కకి వెళ్ళి ఓ మూల చుట్టుకుని పడుకున్నట్ట ఆదిశేషుడు. అప్పుడు రావణాసుడు కనిపించుదురా. విష్ణుమూర్తి తప్పించుకున్నాడో. కనీసం వీడినైనా పట్టుకెళ్ళకపోతే నా స్థైర్యం ఏం కావాలి, ఇంటికి వెళ్ళాక మా ఆవిడ అడిగితే ఏం చెప్పాలి అని చెప్పి తొలి పాపరేని పెకలించి గృహంబున తెచ్చి ఉంచెను. ఆ ఆదిశేషుడు ఆ చుట్టపంగా ఇలా పైకి ఎత్తుకున్నాడు కదండి, ఇలా పడగ. ఆ పడగ పట్టు లంకలో పెట్టేట. అదే పుట్ట విమానం అంట. 7 అంతస్తుల విమానం అండి. సరిగ్గా అశుడు చుట్టుకుని ఉంటాడు. అందుకే వైకుంఠానికి సప్తద్వారం. వాటినే అన్నమాచార్య స్వామి విన్నపాలు వినవలే వినలు పన్నగపు దోమదర. ఇంట్లో కూడా దోమ ఉన్నాయన్నమాట. మనం అడిగిళ్ళు కూడా ఉపయోగం లేదండి. పూర్ణ దోమల బాధ తప్పించుకుందుకు వైకుంఠాలు కుదరదు. పన్నగ దోమ అంటే పాము దోమలు పెట్టంటే అంత గట్టిగా ఉన్నాయన్నమాట దోమలు అక్కడ కూడా. అందుకని విజయవాడలోనే సెటిల్ అయిపోవడం ఇదే వైకుంఠం. పన్నగ దోమ తప్పించేవేమో విన్నపాలు వినవలి ఎంత వినలు అన్నాడు. అప్పు పక్క పామే దోమల పడగాయి. అందుకని ఏ చుట్టలో చుట్టుకుంటాడు. పుష్ప విమానం అంత ఊహ చేసినా సరే అంత ఔత్యం లేకుండా సరిపోకపోతే ఏమిటి. అదే ఈ పుష్ప విమానం సరిగ్గా అంతస్తులు కదా. ఆదిశుడు చుట్టుకుంటే ఎలా ఉన్నాడు అలాగే వచ్చి ఎదుగొచ్చి ఇక్కడ పెట్టి విష్ణుమూర్తి కక్ష. కేవలం ఊహ వాస్తవంగా జరిగింది. ఊహలో వస్తూ ఉండాలి కదా మనం ఊహంగా. అందుకనే ఇది పునః పండు నెలలు పుట్ట పూచుండి ఆ పుష్ప విమానం లాంటి పుష్ప విమానం నుంచి తెల్లటి తేజస్సు వెన్నెల తేజస్సులాగా ఆ లంకా నగరంతా వ్యాప్తి ఎక్కడ కష్టమైంది. అసలే వెన్న అనుకుంటే దీనిలో ఉన్నాడు. ఎక్కడ నలుపు పేత అన్ని వేలమయం ఎక్కడ వెతుకుతాం అంటే హనుమంతుడు పేషించే శరీరం లంక కూడా వైకుంఠం అయిందమ్మా. చివరిగా నేను చెప్పబోయే మాటగా ఆయన దృష్టికి లంక కూడా వైకుంఠం రాక్షలోకమైన వైకుంఠమైంది. ఎందుకంటే స్వామి దృష్టి అటువంటిది. రావణాసుడు దృష్టిలో అది లంక, స్వామిలో అది వైకుంఠం. శంకరాచార్య పినమాట భేలేదు నీ దృష్టిలో ఉంది. నీ ఇల్లు వైకుంఠం కడువే కైలాసం నువ్వు చూడగలిగితే. ఇది అనుకుంటే ఇద్దరు నరుకోవడం ఖాయం. ఏదో స్వర్గమయ్యా స్వర్గమయ్యా నేను చాలు నాకు తోడుగా ఉంటే చాలు. స్వర్గమైన భార్య తప్పగలిగితే అది స్వర్గమే, ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు ఉంది. హనుమంతుడు దృష్టిలో ఇప్పుడు ఉంటాం. అందుకే ఈ పుష్ప సాక్షాత్ లక్ష్మీదేవి రామచంద్రుడు రేపు వస్తాడు. రేపు కలుగు.